మొన్న జరిగినటువంటి బైపోల్ ఎలక్షన్స్ లో మీ నామినేషన్ రిజెక్ట్ చేయడానికి గల మెయిన్ కారణం అంటే జూబ్లీ హిల్స్ లో క్రైస్తవుల ఓట్లని అభినయ్ దర్శన్ ఖచ్చితంగా చీలుస్తాడని భయం. అభినయ్ దర్శన్ అని ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత ఫైల్ తీసుకుంటారు. ఫైల్ తీసుకుని ఆల్మోస్ట్ అంతా చెక్ చేసేసి యాక్సెప్ట్ చేసే టైంలో కరెక్ట్గా ఒకడు వచ్చాడు. అభినయ్ దర్శన్ ఫైల్ ఈజ్ రిజెక్టెడ్ అన్నాడు. నో ఆన్సర్, నో ఎక్స్ప్లెనేషన్. ఇదంతా వాడు ఎవరంటే సో నాకు అర్థమైపోయింది. అప్పటికే చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి తెలంగాణ నుంచి. బండబూతుల ఫోన్లు లిఫ్ట్ చేస్తే ఎవడు పడితే వాడు అక్కడ చంపుతాం, ఇక్కడ చూస్తాం, నీ అంత చేస్తామని. నువ్వు నామినేషన్కి ఎలా వస్తావో చూస్తాము. ఇప్పుడున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ లీడర్ల కంటే ఎవరైతే వాళ్ళ ద్వారా కంటెస్ట్ చేస్తున్నారో పార్టీల ద్వారా, ఇప్పుడు నేను సామాన్యున్నే. రేపు క్యాంపెయినింగ్ పేరుతో ప్రజల మధ్యలోకి వస్తే పెద్ద పార్టీల వాళ్ళు కూడా నా వైపు తిరిగి చూసే విధంగా ఉంటుంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఒక బూచిగా చూపించేటువంటి మీకు భయం లేదంటారా? ఒకరిని లేపితే ఇలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. ప్రవీణ్ పాడాలని చంపేశారు. ఇప్పుడు ఆయన చంపబడ్డ తర్వాత వచ్చాడు కదా ఇప్పుడు పార్టీ తెలుసు. ఓకే, మీకు అక్కడి నుంచి కాల్స్ ఏం రాలేదా? ప్రజాశాంతి పార్టీ ఇస్ బిలాంగ్స్ టు కే పాల్ అన్నటువంటి సిద్ధాంతం ఆయన. మా సలహాలు తీసుకోరు, మమ్మల్ని ముందు పెట్టరు, ఏముండదు మాకు. ఇక అక్కడికి వెళ్ళిపోయి డమ్మిగా బొమ్మల్లాగా ఉండాలి. ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏ పాల్ గారు ఫేస్ కాకుండా ఒక బలమైన వాయిస్ ఉన్న పర్సన్ ఒకరిని చూస్తే నాకు చెప్పు. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం రేవంత్ రెడ్డి గారు బ్యాగ్ సర్దేసుకోవడం మంచిది. తెలంగాణ, ఏపీలో ఉన్నటువంటి పని కట్టుకొని కొంతమంది పాస్టర్లు నీచాతి నీచమైనటువంటి ఇప్పుడు స్వేచ్ఛకు బైబిల్ పట్టుకుని లేదు రోడ్డు మీద. ఈ భారతదేశంలో మేమే ఉండాలి, తోలు ముస్లిం ఉంటే వాళ్ళు కూడా మాలో కలిసిపోవాలి. నేను దేవుణ్ణి మారుస్తున్నా తప్ప కులాన్ని మార్చుకోవట్లేదు కదా. నేను చెప్పాను కులాన్ని మార్చుకుంటానని. ఇది ఒక పర్సనల్ క్వశ్చన్. చాలా మంది మీ మీద ఆరోపణలు, ఇంట గెలిచి బయట రచ్చ గెలివని అంటున్నారు. ఎంతో మందిని బోధించేటువంటి వాడు ఒక సన్నాసి అని చెప్పేసి చాలా మంది కామెంట్లు, లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సోషల్ మీడియాలో మీ మీద వీడియోలు. నేను ఏ పార్టీకి వేసానని చాలా మంది అంటే నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు నోటాకి వేసాను అంటే మీ కమ్యూనిటీ లేదనా, లేదంటే నచ్చిన నాయకులు లేరనా? దొంగ నాయకులు ఉన్నారని. హాయ్, హలో, నమస్తే. నేను మీ సురేష్. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నటువంటి బైపోల్ ఎలక్షన్, జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ నేపథ్యంలో కేవలం క్రైస్తవ ఓట్ల మీదే గెలుచుకుంటారా, లేకపోతే మానవతా దృక్పథం ఉన్నటువంటి సోషల్ మీడియాలో తనకున్నటువంటి ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నటువంటి ప్రముఖ పాస్టర్ కేవలం మతపరమైనటువంటి బోధనలే కాదు, మానవతకు సంబంధించినటువంటి ఎన్నో బోధిస్తూ మనకందరికీ దాదాపు అందరూ పరిచయిస్తున్నటువంటి ప్రముఖ అభినయ్ దర్శన్ గారు ఉన్నారు. దాదాపు పాస్టరే కాకుండా అన్ని సోషల్ మీడియా ఛానల్లో కావచ్చు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నామ రూపాన్ని తను క్రియేట్ చేసుకోవడము, ఇంత షార్ట్ టర్మ్లో కూడా ఎదిగిపోవడం అంతా కూడా కొంతమందికి జీర్ణించకపోవచ్చు, లేదంటే కొంతమందికి డైజెస్ట్ కాకపోవచ్చు. అనేక నా పైన కావచ్చు, నా కుటుంబ నేపథ్యంలో కూడా అనేక మంది నా మీద కక్ష కడుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న చేసినటువంటి బైపోల్ ఎలక్షన్ సంబంధించినటువంటి నా నామినేషన్ సైతం ఒక ప్రముఖ పార్టీ నాయకులు రిజెక్ట్ చేసేటువంటి కారణాలు ఉన్నాయి. నేను చట్టబద్ధంగా భారత రాష్ట్రం సంబంధించినటువంటి కావచ్చు, భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి నైతికతను అంతా కూడా ఫాలో అయ్యి నేను నామినేషన్ వేస్తే నాకు తెలియకుండా, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం అంతా కూడా బాధాకరంగా ఉంది. తెలుసుకుందాం, తన మాటలో తెలుసుకుందాం అసలు జరిగినటువంటి సందర్భం ఏంటి, లేదంటే తనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని, ఆ హడల్స్ని ఎలా అధిగమించబోతున్నారు. కేవలం క్రైస్తవ ముద్ర పడినటువంటి తనను ఎన్నో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఈ స్థాయికి వచ్చినటువంటి వారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అన్న, మేము ముందుగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొన్న జరిగినటువంటి బైపోల్ ఎలక్షన్స్ లో మీ నామినేషన్ రిజెక్ట్ చేయడానికి గల మెయిన్ కారణం అంటే? నామినేషన్ వేయక ముందే ఓకే, నేను 2 సెట్స్ ఆఫ్ నామినేషన్ వేసాను. నామినేషన్కి వెళ్ళక ముందే వారం రోజుల ముందే ఆర్ఓ గారు సాయిరామ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ, ఆయనకి మేము నామినేషన్ సబ్మిట్ చేయాలి. ఆర్ఓ గారు నా మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కట్టారు, ఏదో సెక్షన్లు యాడ్ చేసి వెళ్ళిపోయారు. నన్ను 2 days తర్వాత పోలీసులో పిలవటం, నేను వెళ్ళటం, తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చారు, వచ్చేసాను. అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే
ఒక ఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి ఆ క్యాడర్లో ఉన్నటువంటి ఆయన అధికారి ఒక సామాన్యుడైన నా మీద ఆయన పని వదులుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసు పెట్టడం మాత్రమే కాకుండా ఆంధ్రజ్యోతి పేపర్లో ఆర్టికల్ వేయించారు. హైదరాబాద్ ఎడిషన్లో మెయిన్లో వేయించారు ఆర్టికల్. అభినయ్ దర్శన్ డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఆర్టికల్ వేయించారు. క్యూఆర్ కోడ్ పెట్టి ఇతను మతాన్ని చెప్పి మతం పేరు చెప్పి మతాన్ని రెచ్చగొట్టి మతం నుంచి డబ్బులు లాక్కుంటున్నాడు, క్రైస్తవులు అని చెప్పి నాకు సపోర్ట్ చేయను అని చెప్పి డబ్బులు అడుగుతున్నాడని ఆర్టికల్ వేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంత ప్రాసెస్ చేశారు. దీని వెనకాల ఈయన పైన అధికారులు ఎవరో ఉన్నారు, పార్టీ ఉంది, పెద్ద హస్తం ఉంది. వాళ్ళు కుట్ర పన్ని కుట్ర రాజకీయాల భాగంగా నేను నామినేషన్ వేయకూడదు, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి అన్నటువంటి కుట్ర పన్నారు. అక్కడ స్టార్ట్ అయింది. అది నామినేషన్స్కి ముందే స్టార్ట్ అయింది. సో నాకు అర్థమైపోయింది. అప్పటికే చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి. నువ్వు నామినేషన్కి ఎలా వస్తావు చూస్తాము, నువ్వు ఎక్కడున్నావు మాకు తెలుసు, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాము, నువ్వు నామినేషన్ వేస్తే ఎంత చూస్తావు, ఇవన్నీ కాల్స్ వస్తున్నాయి నాకు. అసలు ఒక సామాన్యుడైన నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆర్ఓ గారు నా మీద కేసు కట్టడమే చాలా హాస్యాస్పదమైన విషయం అది. ఎందుకంటే చాలా మంది అడుగుతారు, ఫండ్ అడుగుతారు, సపోర్ట్ అడుగుతుంటారు. ఇప్పుడు క్రైస్తవుణ్ణి క్రైస్తవులారా మీరు ఆలోచించండి అని చెప్పినందుకు అంత యాక్షన్ తీసుకుని ముందుకెళ్ళి ఆర్టికల్ వేయించి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి ఇంత చేయాల్సిన అవసరం లేదు. అది మొదటిది. రెండవది ఏంటంటే ఇక నామినేషన్ వేసా. ఫస్ట్ సెట్ వేసాను, సెకండ్ సెట్ నామినేషన్ వేసాను. ఫస్ట్ సెట్ నామినేషన్ వేసినప్పుడు అదే ఆర్ఓ గారు ఎవరైతే నా మీద ఎఫ్ఐఆర్ కట్టారో ఆయనకు చెప్పా, సార్ నేనే అభినయ్ దర్శన్ సార్, మీరు నా మీదనే ఎఫ్ఐఆర్ కట్టారంటే తెలుసమ్మా అన్నారు. అయితే నాకు తెలియదు సార్, అంటే క్రైస్తవులు పలానా మతాన్ని మనం వాడకూడదు, మతపరమైనటువంటి బోధ చేయకూడదు అని నాకు తెలియదండి, ఆ విషయంలో సారీ సార్ అని చెప్పా. ఎందుకంటే పెద్దవాడు వయసులో కానీ అనుభవం అధికారంలో కానీ పెద్దవాడు కాబట్టి చెప్పడం తప్పేం కాదనిపించింది, సారీ చెప్పాను. ఓకే నాకు సారీ ఏం అవసరం లేదు, మీరు రిపీట్ చేయకుండా చాలన్నారు ఆయన. సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ వేశారు. వేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూటనింగ్ స్టార్ట్ అయింది. స్క్రూటనింగ్ రోజు ఉదయం నుంచి మా అడ్వకేట్ ఎక్కడ ఉన్నారు, మా ఏజెంట్ ఎక్కడ ఉన్నారు, మా పార్టీ యొక్క సపోర్ట్ చేసే పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు, మా టీం అంతా అక్కడ ఉంది. నేను ఇంటర్వ్యూస్లో బిజీగా ఉన్నా. ఉదయం నుంచి వెయిట్ చేస్తే సాయంకాలం 7 గంటల టైంలో అభినయ్ దర్శన్ అని ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత ఫైల్ తీసుకుంటారు. ఫైల్ తీసుకుని ఆల్మోస్ట్ అంతా చెక్ చేసేసి యాక్సెప్ట్ చేసే టైంలో కరెక్ట్గా ఒకడు వచ్చాడు, కంప్లైంట్ పేపర్తో వచ్చాడు. తీసుకెళ్ళి నాకు అబ్జెక్షన్ ఉందండి అభినయ్ దర్శన్ నామినేషన్లో అని చెప్పి ఆయన ముందు పెట్టాడు. వెంటనే ఆపేసి నా ఫైల్ని తీసి పక్కన పెట్టేశాడట. పక్కన పెట్టేసి నా తరపున ఉన్న వాళ్ళకి చెప్పాడట, క్యాండిడేట్ వస్తే ఈ కంప్లైంట్ పేపర్ ఇస్తాము, అతన్ని పిలిపించండి అని చెప్పేసి వెంటనే నా ఫైల్ని ఆపేసి ఇంకా కంటిన్యూ అయిపోయారు, వేరే ఫైల్స్ చూసుకోవడం మొదలుపెట్టాను. ఒక అరగంటకు నేను వెళ్ళాను, ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ కంప్లైంట్ పేపర్ ఏంటా అని వెళ్ళి అడిగితే సార్ నాకు ఇచ్చారు. ఇచ్చి మీరు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఆ ఎక్స్ప్లెనేషన్ నాకు యాక్సెప్టెన్స్ అనిపిస్తే నేను మీ నామినేషన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే రిజెక్ట్ చేస్తాను అని చెప్పారు. అక్కడే అర్థమైపోయింది నాకు ఇదేదో పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి. ఆ వచ్చిన వాడు పేరు మూల్య సంజీవులు. మూల్య సంజీవులు అనేటువంటి ఒక వ్యక్తి నా మీద కేసు పెట్టి, హైదరాబాద్ తెలంగాణ వాడు, నాది కడప. ఈ కుట్రంతా కూడా నా మీద చేసిందంతా ఇక్కడ ఉన్న వాళ్ళే. అతను నా మీద కంప్లైంట్ ఎలా తెచ్చాడు తెలుసా? 2 పేపర్ల కంప్లైంట్ రిటర్న్ గా తెచ్చాడు. అంటే టైప్ చేయించుకొని కంప్లైంట్ టైప్ చేయించుకొని నా మీద ఎన్ని సెక్షన్లతో నన్ను అరెస్ట్ చేయొచ్చు 9 సెక్షన్లు పెట్టాడు అతను నా మీద. 6 నెలలు జైలుకి పంపించాలి, రిమాండ్ ఇతనికి బెయిల్ ఇవ్వకూడదు, నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆ కంప్లైంట్ ఇచ్చాడు. నేను ఆ కంప్లైంట్ అంతా చదివాను. ఏం చేశాడంటే అఫిడవిట్లో ఆస్తుల వివరాలు, మూవబుల్ అసెట్స్ కానీ, తర్వాత లోన్స్ ఏమున్నాయి, గోల్డ్ ఎంత ఉంది, బై హ్యాండ్ క్యాష్, ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్. ప్రతిదీ కూడా మనం ఫిల్ చేయాలి. నేను మూవబుల్ అసెట్స్ అంటే నిల్ పెట్టాను, అంటే ఏమీ లేదని. అసెట్స్ అని పెడితే నిల్ పెట్టాను, లోన్స్ పెడితే నిల్ పెట్టాను, తర్వాత ఐటీ రిటర్న్స్ పెడితే నిల్ పెట్టాను. అంటే ఇవేవి నా దగ్గర లేవు అని పెట్టాను, నేను మెన్షన్ చేశాను. ఓకే అంటే నా ఉన్నది పెట్టాను. వీడు ఏం చేశాడంటే ఈ విషయాలన్నీ, ప్రాపర్టీస్ ఉన్నాయి అభినయ్ దర్శన్కి, లోన్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్స్ చేస్తున్నాడు, గోల్డ్ ఉంది, మూవబుల్ అసెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి.
కానీ అఫిడవిట్లో మాత్రం ఇవన్నీ లేవని పెట్టాడు. అతను గవర్నమెంట్ని చీట్ చేస్తున్నాడు కాబట్టి నేను అబ్జెక్ట్ చేస్తున్నా, అతను నామినేషన్ రిజెక్ట్ చేయండి, ఇది కంప్లైంట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఆలోచన, అదొక ప్రాసెస్ ఉంటుంది కదా, అక్కడికక్కడ డెసిషన్ తీసుకునే విషయం కాదు అది కదా. ఇప్పుడు అతనేమో అలా చెప్పాడు, నేనేమో ఇలా చెప్పాను, నాకు లేవన్నాను, అతనేమో ఉన్నాయన్నాడు. ఇప్పుడు నా మాట నమ్మొద్దు, అతని మాట నమ్మొద్దు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కోర్టుకి మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళొచ్చు, తర్వాత కోర్టులో మేము చూసుకుంటాం. కానీ నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ అలిగేషన్స్, వాడు నా మీద పర్సనల్ గ్రెడ్స్తో ఏదో చేశాడని చెప్పిన తర్వాత తీసుకుని నా ఫైల్ తీసుకుని రిజెక్ట్ చేస్తారు. ఓకే, సింపుల్, ఇమ్మీడియట్గా రిజెక్ట్. అభినయ్ దర్శన్ ఫైల్ ఈజ్ రిజెక్టెడ్ అన్నాడు అంతే. ఓకే, నో ఆన్సర్, నో ఎక్స్ప్లెనేషన్, రిజెక్ట్ చేశారు. ఇదంతా వాడు ఎవరంటే ఒక సామాన్యమైన వ్యక్తి, అతని వెనకాల ఒక అడ్వకేట్, ప్రీ ప్లాన్డ్గా అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు. అసలు వాడు నా అఫిడవిట్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో అంత అడ్వకేట్ పెట్టుకొని ఫస్ట్ సెట్ నామినేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన చూసి అసలు వాడికి నా ఆస్తులు ఏం తెలుస్తాయి? నా ఊరా వాడిది, నా ఫ్రెండ్ వాడు, ఎవరో కావాలని చేయించినటువంటి కుట్ర. కేవలం ప్లాన్ అంటే ఏంటంటే బ్రదర్, జూబ్లీ హిల్స్లో క్రైస్తవుల ఓట్లని అభినయ్ దర్శన్ ఖచ్చితంగా చీలుస్తాడని భయం. ఇది ఆరంభమైంది. ఎందుకంటే నాకు ఫాలోయింగ్ బాగుంది, నాకు వాయిస్ ఉంది, వాక్చాతుర్యం ఉంది, ఇక్కడ కంటెంట్ నాకు తెలుసు, ఇక్కడ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, వీటి మీద నేను బాగా మాట్లాడగలను. నేను అప్పటికే 4-5 వీడియోల్లో చెప్పాను ఏమనంటే, ఇప్పుడున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ లీడర్ల కంటే ఎవరైతే వాళ్ళ ద్వారా కంటెస్ట్ చేస్తున్నారో పటేల్ ద్వారా, వాళ్ళందరికంటే అక్కడున్న సమస్యల మీద నేనే బాగా మాట్లాడతా. నాకున్న వాయిస్, నాకున్న వాక్చాతుర్యం వాళ్ళకి ఎవరికి లేదు. అక్కడ నిలబడితే నేనే హైలైట్ అవుతా. ఇప్పుడు నేను అనామకున్నే, ఇప్పుడు నేను ఒంటరివాన్నే, ఇప్పుడు నేను సామాన్యున్నే. రేపు క్యాంపెయినింగ్ పేరుతో ప్రజల మధ్యలోకి వస్తే పెద్ద పార్టీల వాళ్ళు కూడా నా వైపు తిరిగి చూసే విధంగా ఉంటుంది నా స్పీచ్ చెప్పాను. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి భయం వేసింది, వీడు గెలవకపోయినా ఖచ్చితంగా క్రైస్తవుల ఓట్లను అయితే చీలుస్తాడు. 30,000 ఓటింగ్ క్రిస్టియన్ ఓట్స్ అక్కడ 30,000 ఉన్నాయి. ఒక్క క్రైస్తవులదే కాదు, మైనారిటీ ఓట్లు మెజారిటీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ముస్లిం ఉన్నాయి, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ. సో క్రైస్తవులనే కాకుండా ముస్లిమ్స్ కూడా డైవర్ట్ చేయగలుగుతాడేమో అన్నటువంటి ఒక భయం వాళ్ళలో పుట్టేసరికి నామినేషన్ దగ్గర నుంచి అసలు నన్ను నామినేషన్ వేయకూడదని, నామినేషన్ చేసే ప్రాసెస్లో అడ్డుపడ్డారు, నామినేషన్ యాక్సెప్ట్ చేసే ప్రాసెస్లో అడ్డుపడ్డారు, మొత్తానికి నన్ను రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి 3 నిమిషాల్లో దాదాపు 110 సార్లు 110 సార్లు క్రిస్టియన్ అని ఓట్లు అన్నారు. అవును అవును, కేవలం క్రిస్టియన్ ఓట్లు పడితేనే మీరు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ గెలవాలనే నమ్మకం ఎలా కల్పిస్తుంది సార్ మీకు? కేవలం ఆ 30 ఓట్లే చాలా మీకు? ఆ 30 ఓట్లలో కూడా కేసీఆర్ ప్రేమికులు లవర్స్ కొంతమంది ఉంటారు, రేవంత్ రెడ్డి లవర్స్ కొంతమంది ఉంటారు, ఇటు బీజేపీ రామచంద్రరావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు పడుతున్నారు. కేవలం అభినయ్ దర్శన్ గారు చూసేసి కేవలం ముస్లిం ఓట్లు కావచ్చు, క్రిస్టియన్ ఓట్లు కావచ్చు మీకు పడతాయని ఏం నమ్మకం సార్? ఏం గ్యారంటీ మీకు? ఇప్పుడు కేసీఆర్ లవర్స్ ఓకే ఎందుకు వేస్తారు కేసీఆర్కి? ఇప్పుడు ఆయన ప్రేమికులు, ఆయన అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆయన ద్వారా మోసపోయి నష్టపోయి ఏడుస్తున్నారు ఈరోజు. బీఆర్ఎస్ వల్ల కేసీఆర్ వల్ల కావచ్చు, లేదంటే ఎవరైతే ఆ పార్టీ తరఫున ఒక వ్యక్తి ఉన్నారో ఇది వరకు ఆయన వల్ల కావచ్చు, ఆ పరిపాలన లేక సరిగ్గా లేక అక్కడున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వక, అక్కడున్న ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయితే సాల్వ్ అవుతే పరిష్కారం దొరికింటే నాలాంటి ఒక సామాన్యుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి ఎందుకు కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ప్రేమికుల అభిమానుల ఇవేవి కాదు, ప్రజలు నాయకుల చేతులు మోసపోయి విసిగిపోయి కొత్త స్వరం కోసం, కొత్త గలం కోసం ఎదురు చూస్తున్నారు, ఒక సామాన్యుడి కోసం ఎదురు చూస్తున్నారు. మాటిచ్చి హామీలిచ్చి ఫోటోలు దిగే నాయకుల కోసం కాకుండా ప్రజల సమస్యల మీద పోరాడే వాడి కోసం ఎదురు చూస్తున్నారు, దమ్మున్నోడి కోసం ఎదురు చూస్తున్నారు, ప్రభుత్వాన్ని మెడలు దించి పని చేయించగలిగే సమర్థుడి కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇది వరకు ప్రజల తీరు వేరు, ఇప్పుడు ప్రజల తీరు వేరు. నేను ఖచ్చితంగా నిలబడితే ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యే విధంగా నేను ఆ సమస్యల మీద మాట్లాడుండేవాడిని. ఓకే, అంటే ఇప్పుడు కూడా ప్రజలు అనుకోవచ్చు కదా, ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి తనను కేవలం మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉంది, ఎక్కడన్నా బోధించుకోవచ్చు, లేదంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, వాక్ స్వాతంత్రం అంతా ఉంది. కానీ మీరు ఎక్కడున్నా చర్చిల పేరు మీద లేదంటే మీ మినిస్టర్స్ పేరు మీద ఎక్కడైనా ప్రేయర్ చేసుకోవచ్చు, ఆ స్వతంత్రం ఉంది. కానీ వీళ్ళని మాత్రమే ప్రబోధించి వీళ్ళని మాత్రమే డైవర్ట్ చేసుకోగల మీ వెనకాల ఎవరు ఉన్నారని చెప్పేసి
మీ వెనకాల అంటే ఒక రాజకీయ నాయకుడు వెనకాల రాజకీయ నాయకుడు ఉన్నారని మీరు చెప్పారు. కానీ అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి మిమ్మల్ని కూడా ఒక సామాన్య వ్యక్తమైనటువంటి లెటర్ ప్యాడ్ తో రాసుకొని మరి తనను మిమ్మల్ని గద్దె దింపేటువంటి ప్రయత్నం చేశారు. మరి మీ వెనకాల ఎవరు ఉన్నారంటే ప్రజలకు ఏం చెప్తారు? నా వెనకాల ముగ్గురు ఉన్నారు. ఓకే, మొదటిది నా దేవుడు ఉన్నాడు. రెండు సామాన్యులైన క్రైస్తవులు, పాలకుల చేతుల్లో నష్టపోయిన సామాన్య ప్రజలు నా వెనుకున్నారు. మూడవది నా ధైర్యం నా వెనుకుంది. ఈ మూడే నా ధైర్యం, ఇంకేమీ లేవు నా వెనకాల. ఎవరో అంటున్నారు మొన్న ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే వైఎస్ జగన్ అంట కదా మీ వెనకాల, వైసీపీ ఉందంట కదా, ఆసీపీ ఉందంట కదా, ఏసీపీ ఉందంట కదా. ఏసీపీ లేడు, డీసీపీ లేడు నా వెనకాల. నా వెనక దేవుడు, ప్రజలు, నా ధైర్యం. ఇంతకు మించి నాకు ఏది లేదు. ఇది నా సొంత ఆలోచన. ఒక క్రైస్తవులకి నాయకుడు కావాలి. నష్టపోతున్న సామాన్య ప్రజలు, ఏ మతస్థులైనా, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గ ప్రజలకు తరపున ఒక నాయకుడు లేవాలి అన్నటువంటి దమ్ముతో నిలబడ్డా. ఈ నిలబడిన నాకు అభిమానులు వస్తున్నారు, అభిమానులు పెరుగుతున్నారు, పేరు వస్తుంది, అన్ని వస్తున్నాయి. దాంతోపాటు శత్రువులు పెరుగుతున్నారు. దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత వ్యతిరేకత ఎక్కువైపోయింది. బండబూతులు ఫోన్లు లిఫ్ట్ చేస్తే ఎవడు పడితే వాడు అక్కడ చంపుతాం, ఇక్కడ చూస్తాం, నీ అంతు చేస్తామని. ఇవన్నిటి తట్టుకొని ముందుకెళ్ళటానికి గల కారణం ఒకటే, పాలకుడు ప్రజల యొద్దకు వచ్చి పాలన అందించాలి. ఓకే, అంటే దాదాపు మనం అంతా రీసెంట్ సోషల్ మీడియాలో కావచ్చు, మేము కళ్ళారా చూసినట్టు మీరు కూడా చూసారు. ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకులు, ఎన్నో ఎన్నో బంధులు జరిగాయి. కేవలం మతాన్ని బోధించే వారి మీద నూకలు దగ్గర పడుతున్నాయని చెప్పేసి కొంతమంది బెదిరించడం, కొంతమంది హత్యకు, ఆత్మహత్యకు పాల్పడేటువంటి మధ్యలో కూడా చంపేటువంటి, అంటే డ్రైవింగ్ కావచ్చు లేదంటే ఇంకెక్కడైనా పోవడానికి కూడా చంపేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు భయం కలిగట్లేదా? లేదంటే ముస్లిం మైనారిటీ పేరు మీద మీరు రాజకీయం చేయడం కావచ్చు, కేవలం క్రిస్టియన్ పేరు మీద రాజకీయం చేయడం కావచ్చు, ఈ ప్రముఖ పార్టీలైనటువంటి బీజేపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్ లను ఒక బూచిగా చూపించేటువంటి మీకు భయం లేదంటారా? భయం ఏ కోణములో, ఎప్పుడు, ఎక్కడ, ఒంటరిగా నేనున్న భయపడ్డాను. ఎందుకంటే ప్రాణాలకు తెగించినోడికి భయం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నా వెనకాల కొన్ని కోట్ల ఆస్తి ఉంటే భయపడాల, నాకు స్థలాలు, పొలాలు, మిద్దెలు, మేడలు అన్ని ఉంటే భయపడాల. ఏమీ లేని ఏకలింగం నేను, ఒంటరివాణ్ణి నేను. ఏముంది, మహా అయితే నా ప్రాణం ఉంది. అది తీస్తారా? తీస్తే హీరో అవుతాడు. ఒకడిని లేపితే ఇలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. ప్రవీణ్ పగడాలను చంపేశారు, అయిపోయింది. ఆయన స్థలాన్ని ఎవరు భర్తీ చేయలేదా? ప్రవీణ్ పగడాల గారు ఉన్నప్పుడు అభినయ దర్శన్ ఎవరో ఒక పాస్టర్ గారు, నా పని నేను చేసుకున్నా. ఇప్పుడు ఆయన చంపబడ్డ తర్వాత వచ్చాడు కదా, ఇప్పుడు ఒకటి లేచాడా? అజయ్ బాబు లేచాడా? ఇప్పుడు మమ్మల్ని చంపేస్తే మాలాంటి 10 మంది లేస్తారు. 10 మందిని చంపితే 100 మంది వస్తారు. ప్రజల కోసం నిలబడి ప్రాణాలకు తెగించిన నాయకుడు ఎప్పుడు ఓడిపోడు. మరి అనేక మంది ఉన్నారు కదా సార్. ఇప్పుడు నేను పేర్లు చెప్పను, అనేక పెద్ద పెద్ద మినిస్టర్స్ తోటి అనేక పెద్ద పెద్ద చర్చలు కట్టేసి ఆ పార్టీ సంఖ్య వెనకాల, ఈ పార్టీ సంఖ్య వెనకాల, కొంతమంది లాటరీల పేరుతోటి లేదంటే గిఫ్ట్ల పేరు మీద వాళ్ళు కూడా బాగానే సంపాదిస్తున్నారు, బాగానే చలామణి అవుతున్నారు. కేవలం రాజకీయ పరంగా చర్చలలో కూడా మినిస్టర్లను, చీఫ్ మినిస్టర్లను పిలిపించి మరి ప్రపోజిస్తున్నారు. మరి వాళ్ళని ఎలా చూస్తావు? కేవలం క్రిస్టియానిటీని కేవలం మతపరమైనటువంటి కేవలమా, లేదంటే రాజకీయ పరంగా వాళ్ళు రాణించాలంటే వాళ్ళు రాణిస్తారు కదా, మీకంటే ముందే ఉన్నారు కదా, యాజ్ ఏ ఫాలోవర్స్ గా, యాజ్ ఏ వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళ ప్రేమికులు కావచ్చు, వాళ్ళ దేవ సైకులు కావచ్చు, ఏదో సేవకులు. మరి వాళ్ళని తప్ప మిమ్మల్ని ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని వై నాట్ దే అంటే? నేను ఇప్పుడే చెప్పాను, నా వెనక ఏమీ లేదు కాబట్టి, ధైర్యం ఒకటే నా ఆస్తి కాబట్టి ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చెప్పిన పాస్టర్లు కొందరు, అందరూ కాదు, కొందరు 100 కోట్ల 1000 కోట్లు ఉన్నటువంటి పాస్టర్లు ఎందుకు రాకూడదు అంటున్నారు కదా. వాళ్ళు రారు. ఎందుకంటే ఇందులోకి వస్తే శత్రువులు పెరుగుతారు. రాజకీయంలోకి వస్తే శత్రువులు పెరుగుతారు. ఆస్తుల మీద కన్నులు పడతాయి, వాళ్ళ స్థలాలు పొలాల మీద కళ్ళు పడతాయి, పార్టీ ఫండ్లు అడుగుతారు, అనవసరంగా లేనిపోని రిస్కులో పడ్డట్టు అవుతుంది. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీ ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పొలిటికల్ పార్టీతో చేయి కలిపేసి వాళ్ళ ప్రాపర్టీని జాగ్రత్త పరుచుకుంటారు. ఇది జరుగుతుంది అదే, అంతే తప్ప వీళ్ళు మీరు చెప్తున్న ఆ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో నా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరు. వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్ని లక్షల మంది ఉంటారు విశ్వాసులు, చర్చికి వెళ్ళే వాళ్ళు, సపోర్ట్ చేయరు. నాలాంటి వాడికి సపోర్ట్ చేయరు. ఎందుకంటే వీడు పెద్దోడైపోతాడేమో,
వీడికి డబ్బులు వచ్చేస్తాయేమో, వీడికి పేరు వస్తుందేమో, వీడికి అభిమానులు వస్తారేమో. నేనెందుకు వాడు బచ్చాగాడికి సపోర్ట్ చేయాలి? నేను ఏమి లేడు, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? మా పేర్లు కూడా ఎత్తారు వాళ్ళు. వాళ్ళ స్వలాభం, వాళ్ళ లబ్ధి, వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళది. వాళ్ళ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడమే వాళ్ళ వంతు. సార్ ఎలా చూస్తారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించినటువంటి ఒక కొండ వైపు ఉన్నటువంటి వెలుగు, కొండ చీకటి, అంటే జూబ్లీ హిల్స్ అంటేనే రెండు, కొండ వెనకాల ఉన్నటువంటి కొంతమందికి వెలుగు లేదు, ఆ వెలుగును మాత్రమే నేను ఇవ్వదలుచుకున్నా, ఆ వెలుగును మాత్రమే అందరికి సమానంగా పంచుదాం అనుకున్నటువంటి మీ ఈ జర్నీ ఇక్కడికి రిజెక్ట్ అయినట్టా, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? నాకు ఇక్కడే బీజం పడింది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నేను కంటెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆర్ఓ సాయిరామ్ గారు నా మీద కేసు పెట్టారో అప్పుడే ఒక అనౌన్స్మెంట్ చేశాను. అభినయ్ దర్శన్ ఒక్కడే ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. గెలుస్తానా ఓడుతాను తర్వాత నన్ను కనుక రిజెక్ట్ చేస్తే, అంటే చట్టపరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ నా బాధ్యతగా నేను నా డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఇస్తా. అయినా కూడా లేనిపోని కంప్లైంట్లని, కేసులని చెప్పి వాంటెడ్లీ నన్ను రిజెక్ట్ చేస్తే ఒక్కడితో పోయేది రేపు 20 మందితో వస్తుంది. ఈ రోజు నేను ఒక్కడనే, నన్ను ముందుకు చక్కగా వెళ్ళనిచ్చారా, నేను ఒక్కడనే. నన్ను ఆపితే మాత్రం ఈ ఒక్కడి 20 మంది అవుతాడని చెప్పాను. ఆపారు, కేసులు పెట్టారు, కంప్లైంట్లు పెట్టారు, ఇప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టబోతున్నారట. ఇదంతా చేసి నన్ను ఆపేశారు. నేను వెంటనే ఇంకొక అనౌన్స్మెంట్ చేశా, పార్టీతో వస్తున్నా, నేషనల్ పార్టీతో వస్తున్నాను, వచ్చే ఎన్నికలకి సిద్ధం చేస్తున్నా, పునాదిని వేస్తున్నా. ఆంధ్రాలో, తెలంగాణలో 2 చోట్ల 20 స్థానాల్లో సామాన్య ప్రజలు, నాలాంటి ఒక సామాన్యుని, గుండె ధైర్యం ఉన్నవన్నీ, ప్రజలకు, సామాన్యులకు మేలు చేయాలి, సామాన్యుల సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి ప్రభుత్వం దగ్గర నుంచి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో 10 చోట్ల, తెలంగాణలో 10 స్థానాల్లో నిలబెట్టబోతున్నా. ఇక్కడే వేశారు నాకు బీజం. మీరు నన్ను ఓడించాలనుకుంటూనే నన్ను గెలిపించారు. మీరు అభినయ్ దర్శన్ పార్టీ పెట్టాలని ఇప్పుడు ఒక ఆలోచన ఉండేది, అది ఇక్కడే ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడే విత్తనం వేసేదానికి అది మొలకెత్తి వృక్షం అవుతుంది, రేపు మహావృక్షం కూడా ఖచ్చితంగా అవుతుంది. అయితే క్రిస్టియన్ కి సంబంధించినటువంటి ఒక పార్టీ ఉందనే మాట మీకు తెలుసా? 11 ఉన్నాయి. 11 పార్టీలు ఉన్నాయా ఈ తెలంగాణలో? ప్రముఖ పాస్టరు, ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ పెట్టినటువంటి పార్టీ తెలుసు. ఓకే, మరి తన నుంచి కంటెస్ట్ చేయొచ్చు కదా. ఏ నాయకుడైనా పార్టీ మారినా, లేదంటే పార్టీకి రిజైన్ చేసినటువంటి ఏ దాఖలాలున్నా సోషల్ మీడియాలో ఇట్టే వచ్చేస్తారు తను. లేదండి మీరు మా పార్టీకి రండి, మంచి పదవి ఇస్తాను, మన పార్టీ నుంచి మనం బలోపేతం చేద్దాం. మీకు అక్కడి నుంచి కాల్స్ ఏం రాలేదా? ఇప్పుడు నా వాయిస్, నా వాక్చాతుర్యం, నా ఫైట్, ఇవన్నీ చూసి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి హైదరాబాద్ అడుగుపెట్టిన నన్ను ఒక పార్టీ పిలిచింది. ఆ పార్టీ ఏంటంటే లోక్ తంత్రిక్ జనతాదళ్ పార్టీ, LJD పార్టీ. ఆ పార్టీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, వెల్కమ్ చేశారు. నాకు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చాయి. ఈ ఎన్నికల వరకు అయితే నేను ఉంటాను సార్, తర్వాత విషయం నేను ఆ తర్వాత ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ పార్టీలోకి నేను అడుగు పెట్టాను, మెంబర్షిప్ తీసుకున్నాను, వాళ్ళ పార్టీ త్రూ కంటెస్ట్ చేశాను. అది నాకు గౌరవం, నాకు రెస్పెక్ట్. అది ఇప్పుడు మీరు అన్నట్టుగా కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ, క్రిస్టియన్ తరపున ఉన్నటువంటి పార్టీ, సామాన్యులందరి కోసం ఉన్నటువంటి పార్టీ. న్యాయం చేస్తాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను, నిరుద్యోగాన్ని తొలగిస్తాను, ఏదో చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయన నన్ను పిలిస్తే నేను హ్యాపీలీ స్టెప్ ఇన్ తీసుకుంటా. ఇప్పుడు ఆయన నుంచి పిలుపు చాలా మంది అడుగుతున్నారు, ఆయన నుంచి పిలుపు రాకుండా నేను ఎలా వెళ్తాను? అక్కడ ఉన్నటువంటి డ్రాబ్యాక్ చెప్తా. అభినయ్ దర్శన్ రేపు పార్టీ పెడతాడు. పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అంతా అభినయ్ దర్శన్ అవ్వదు. అభినయ్ దర్శన్ విల్ బి ఏ పిల్లర్. ఒక్క స్తంభం మీద ఎప్పుడు ఇల్లు నిలబడదు, కనీసం 4 స్తంభాలు ఉండాలి. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఒక్క పిల్లర్ మీద నిల్చోను అంతే. ఆయన ఇంకో 3 పిల్లర్ని తయారు చేసుకోవాలనుకునే ఉద్దేశం ఆయనకు లేదు. నేను ఒక్కనే పిల్లర్. ప్రజాశాంతి పార్టీ ఇస్ బిలాంగ్స్ టు కేఏ పాల్ అన్నటువంటి సిద్ధాంతం అయింది. ఇంకో 3 పిల్లర్లను తయారు చేసుకోండి అని చాలా మంది మా లాంటి వాళ్ళు సలహాలు ఇచ్చారు ఆయనకి. ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ ఒకవేళ రాబట్టి నన్ను తీసుకుంటాడు, నేను ఎవరో తెలియదు, ఇంకా నేను వెనకలు పడేస్తాడు. మా సలహాలు తీసుకోరు, మమ్మల్ని ముందు పెట్టరు, మాకు వాయిస్ ఇవ్వరు, మమ్మల్ని విజువల్ చేయరు, ఏముండదు మాకు. ఇక అక్కడికి వెళ్ళిపోయి డమ్మీగా బొమ్మల్లాగా ఉండాలి. అలాంటప్పుడు మా లాంటి వాళ్ళు ఎందుకు? ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా ప్రజాశాంతి పార్టీ తరపున కేఏ పాల్ గారు ఫేస్ కాకుండా ఒక బలమైన వాయిస్ ఉన్న పర్సన్ ఒకరిని చూస్తే నాకు చెప్పండి.
ఓకే, అదే అంటున్నా సార్, క్రిస్టియన్కి సంబంధించినటువంటి పార్టీలు మీరు ఒక పార్టీలో వెళ్లకుండా కొత్త పార్టీ అవసరం లేకుండానే మీరు కూడా వై కాంట్ యు గ్రేట్ పిల్లర్ బిసైడ్ హిమ్ అని అంటే దానికి మీరేమంటారు? ఆయన ఇన్వైట్ చేస్తే కదా నేను చేయకపోయినా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా తను ఉన్నప్పటికీ ప్రతి ఒక్కసారి తను సోషల్ మీడియాలో వైరల్. ఎందుకంటే మీరు ఎవరైనా చేరొచ్చు, ఎవరితోనైనా నాతో పని చేయొచ్చు, ఎవరితోనైనా పంచుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ మీరు ఎందుకు వెళ్ళట్లేదంటే అక్కడ ఏంటి లోపం? ఇప్పుడు నేను బయట ఉంటే ఫైట్ చేస్తా, ఓకే, ఆయన దగ్గరికి వెళ్తే పిల్లిలాగా సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండడం మా వల్ల కాదు. మాకు చేతులకు సంఖ్యలు, కాళ్ళకి సంఖ్యలు వేసి నోటికి టేప్ అంటించేసి సైలెంట్గా ఉండమంటే ఉండే రకం కాదు నేను కానీ అజయ్ కానీ. మాకు వాయిస్ ఉంది, మాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, మేము అసెంబ్లీలో అడుగు పెట్టాలని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మేము ఆయన పార్టీలోకి వెళ్ళడానికి ఇబ్బంది లేదు, కానీ ఆయన పార్టీలోకి వెళ్తే ఆయన మాకు అవకాశం ఇవ్వడు. నాకే కాదు, నా తాత ముత్తాత వచ్చినా కూడా ఆయన అవకాశం ఇవ్వడు. ఆయనే ఉండాలనుకుంటాడు. ఒక సర్పంచ్ ఆయనే, ఎంపీటీస్ ఆయనే, జెడ్పీటీస్ ఆయనే, ఎమ్మెల్యే ఆయన, ఎంపీ అయినా అన్ని ఆయనే కంటెస్ట్ చేస్తాడు. ఓకే, ఇంకెవరిని రానివ్వరు. సరే, ఒకసారి టీ తీసుకోండి. టీ తీసుకున్న తర్వాత టీ గురించి మనం మాట్లాడదాం. టీ గురించా? టీ తీసుకున్న తర్వాత టీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. టీ తాగారా సార్? చాలా బాగుంది. ఎలా ఉంది టీ? చాలా టేస్టీగా ఉంది. ఓకే, హిట్ టీవీకి మా ఆఫీసర్స్ ఎవరు వచ్చినా కూడా, మా ఆఫీస్కి ఎవరు వచ్చినా కూడా బెస్ట్ టీ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఒక పార్టీ నాయకుడు, సోషల్ మీడియా జర్నలిస్ట్ కావచ్చు, లేదంటే డిజిటల్ మీడియా జర్నలిస్ట్ కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, బీసీల కోసం తను ఒక్కటే పుట్టారని చెప్పేసి ఇలానే ఒక ఛాయ్ పైసలు ఇవ్వండి అన్న, ఒక కాఫీ పైసలు ఇవ్వండి అన్న, ఒక టీ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటే దాదాపు బెగ్గింగ్ అంటే దాన్ని బెగ్గింగ్ చేసి మరి దాదాపు ఒక పార్టీ పెట్టేటువంటి స్థాయికి వచ్చారు సార్. కేవలం తను కూడా ఒక బీసీ రాజకీయం, బీసీ మతమైనటువంటి, బీసీ పరమైనటువంటి ఒక సింగిల్ లైన్ తో వచ్చారు. మీరు కూడా సోషల్ మీడియాలో మీ క్యూఆర్ కోడ్లు పెట్టుకుంటూ, ఎస్బీఐ అకౌంట్లు పెట్టుకుంటూ మీరు కూడా డబ్బులు ఇచ్చేళ్ళు, మీరు కూడా డబ్బులు ఇస్తే నేను ముందుకెళ్తాను, లేదంటే నాకు ఇన్ని లక్షలు ఖర్చు అయిందని చెప్పేసి ఓపెన్ అని చెప్పిళ్ళు. కేవలం ఇన్ని క్రిస్టియానిటీ ఉన్నటువంటి పీపుల్స్, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నటువంటి మీకు ఎంత డబ్బులు కలెక్ట్ అయినాయి అంటే? నాకు 2,10,000 కలెక్షన్ అయింది. ఓకే, ఇప్పుడు అసలైన సపోర్ట్ కావాల్సిన సమయం వచ్చింది. ఓకే, మీరు చెప్పిన వ్యక్తి తీన్మార్ మల్లన్న, ఆయన నాకు నేను ఇష్టపడతారు ఆయన. ఓకే, మీరు ఇంకొకరిని మర్చిపోయారు, జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోయారు. ఓకే, ఆయన కూడా చాయ్ పైసలు అడిగారు, గుర్తుందో లేదా మీకు? ఆయనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కొందరు అడిగారు. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడదాం. సరే సరే, తెలంగాణలో ఉన్న వ్యక్తి కదా ఆయన కూడా, అప్పుడు సరే నో ప్రాబ్లం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారిని తీసుకుంటే ఆయన ఫండ్ రైజ్ చేశారు. నేను ఫండ్ రైజ్ చేయటం వేరు, బెగ్గింగ్ వేరు. బెగ్గింగ్ అంటే రోడ్డు మీద నిల్చొని అమ్మా నేను బతకలేను, అయ్యా నేను బతకలేను, నా పొట్టకుట్టి కోసం దానం చేయండి అని అడిగితే బెగ్గింగ్. నేను ప్రజాసేవ చేస్తాను, నాకు మీరు ధనం ఇవ్వండి, బెగ్గింగ్ కాదు. నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, మీరు నాకు ఆర్థిక సహకారం అందించండి, బెగ్గింగ్ కాదు అది. ఎందుకంటే తన కోసం, తన బ్రతుకు తెరువు కోసం అడిగితే బెగ్గింగ్. తన బ్రతుకు తెరువు కోసం కాకుండా సమాజాన్ని ఉద్ధరించడానికి ఫండ్ అడిగితే బెగ్గింగ్ కాదు. ఇట్స్ ఎ సర్వీస్, ఇట్ ఫండ్ రైజింగ్, అది తప్పు కాదు. ఈ రోజు మనం ప్రభుత్వానికి జిఎస్టీలు కడతలేమా? రెస్టారెంట్కి వెళ్తాం, వాడికి హోటల్లోకి డబ్బులు కడుతున్నాం అంటే అర్థం ఉంది. సర్వీస్ చేసిన వాడికి బేరేకి డబ్బులు ఇస్తున్నామంటే అర్థం ఉంది, టిప్ ఇస్తున్నాం అంటే. గవర్నమెంట్ ఎందుకు జిఎస్టీ కట్టాలి? రెస్టారెంట్లో, బట్టల షాప్ లో జిఎస్టీ ఎందుకు కట్టాలి? ఎందుకు? సూపర్ 6 లని, తర్వాత నవరత్నాలని, ఇప్పుడు గవర్నమెంట్ స్కీములు, పథకాలన్నీ, ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి గారు పెట్టారు, ఇప్పుడు ఫ్రీ బస్సు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్? ఎవరి డబ్బులు? అది ప్రజా డబ్బే. ఎక్కడి నుంచి? జిఎస్టీ పేర్లతో, ట్యాక్సుల పేర్లతో కలెక్ట్ చేసింది. ఎందుకు ఇస్తున్నాము? ఈ ప్రశ్న మనం గవర్నమెంట్ అడుగుతామా? అడగం. ఎందుకు అడగమంటే గవర్నమెంట్ డెవలప్ అవ్వాలి, ప్రజల్ని చక్కగా ఇబ్బందులు ఏమైనా చూసుకోవాలి, పథకాల పేర్లతో ప్రజల్ని పోషించాలి, అది ఫ్రీ ఇది ఫ్రీ అని ప్రజల్ని బద్దకస్తులు చేయాలి. ఎవరి డబ్బు అంటే మన డబ్బే. మరి గవర్నమెంట్ అడగమే. ఇప్పుడు తీర్మానం మల్లన్న ఉన్నాడు, ఆయన డబ్బు అడిగాడు. ఎవరి కోసం అడిగారు? భార్య బిడ్డల కోసం అడిగాడు. తినడానికి అడిగాడా? తినడానికి అడిగాడా? కాదు, ప్రజాసేవ చేయాలనుకుంటున్నాడు. మీరు అన్నారు బీసీ పక్షంగా నిలబడుతున్నాడు, అవనివ్వండి. బీసీ వాళ్ళు వెనకబడటం లేదా? ఇప్పుడు బీసీ వాళ్ళకి అన్యాయం జరగటం లేదా? కానివ్వండి, రానివ్వండి, ఒక లీడర్ని రైజ్ అవ్వని. అడిగాడు, ఈ 10 రూపాయలు అడిగాడు. ఒకటి నచ్చితే 100 రూపాయలు వేస్తాడు, ఒకటి 10 లక్షలు వేస్తాడు, ఒకటి 1 కోటి రూపాయలు వేస్తాడు. ఇప్పుడు అది బెగ్గింగ్ కాదు. ఇప్పుడు అదే పంథాలో నేను వెళ్తున్నా. నేను ఒకటి చెప్తా, నెక్స్ట్ 2 days లో నేను అనౌన్స్ చేయబోతున్నా. మనం ఒక పార్టీతో వస్తున్నాం, నేషనల్ పార్టీతో వస్తున్నాం. ప్రతి ఒక్కరు చాయ్ పైసలు వేయండి అంట. నేను 10 రూపాయలు వేయండి అంట. 5వ తరగతి చదువుకున్న దగ్గర 10 రూపాయలు ఉంటుంది, వేయండి అంటాను. నాట్ ఫర్ మై ఫ్యామిలీ, నా కోసం కాదు, నా పొట్టకూటి కోసం,
నాకు తినటానికి తిరగటానికి బతకటానికి సరిపోయేంత ఉంది ఏ రోజుకి ఆ రోజుకి. ప్రజాసేవ చేయాలనుకుంటున్నా, నాకు ప్రజాసేవ చేయగలడు వీడు అనుకుంటే నమ్మితే ఇవ్వండి, లేదా వదిలేయండి. ఇది బెగ్గింగ్ కాదు, ఇది ఫండ్ రైజింగ్. ప్రభుత్వం ఎలాగైతే ప్రజల డబ్బుతో ప్రజల్ని పోషిస్తుందో, ఒక సంస్థ, ఒక చారిటీ, ఒక ట్రస్ట్, ఒక ఆర్గనైజేషన్ అయినా, ఒక గవర్నమెంట్ అయినా ప్రజలు డబ్బిస్తేనే వాళ్ళు ప్రజలకి చేయగలుగుతారు. నాలాంటి వాళ్ళైనా, తీర్మానం లాంటి వాళ్ళైనా, ఎవరైనా సరే ప్రజలు ఇస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం. ప్రజలు ఇవ్వకపోతే, ప్రజల్ని మేము అడగకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? సరే మాకు ఆస్తులు ఉన్నాయి, అమ్మేస్తాం, చేస్తాం, అయిపోదా, తరిగిపోదా ఆస్తి? తర్వాత ప్రజలు ఇవ్వాల్సిందే. నేను అదే అంటున్నా, అడగటం తప్పు ఎప్పుడు కాదు. తీసుకున్న దాన్ని దాచుకుంటే తప్పు. తీసుకున్న దాన్ని నిజాయితీగా దేనికోసమైతే తీసుకున్నామో దానికి ఖర్చు పెడితే అది నీతి. సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం మనం, ఒక ఎన్జిఓ స్టార్ట్ చేద్దాం సార్, ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం, ఒక ఎన్జిఓ స్టార్ట్ చేద్దాం రేపు మీ పేరు మీదనే, అభినయ దర్శన్, డాక్టర్ అభినయ దర్శన్ మీద ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం. లేదంటే అనాథ పిల్ల, ఒక 100 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుందాం. ఈ రాజకీయమే ఎందుకు? లేదంటే ప్రజాసేవ పట్టిపోయింది, ప్రజాసేవ కాబట్టి సేవ చేద్దాం. సేవ చేస్తే మాకేవాళ్ళ మీకు నచ్చింది అనుకో, మేము దాన దత్తం చేస్తాం. లేదంటే మాకున్నటువంటి ఆస్తులో సరే తన ముందుకెళ్తున్నాడు కదా, ఏమైనా హడ్డల్స్ వస్తాయని చెప్పేసి మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయమే ఎందుకు? ప్రజాసేవ చేయడానికి చారిటీస్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, లేదంటే సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు రాజకీయం ఎందుకు? ఎందుకంటే అనాథ పిల్లల్ని ఆదుకోవటానికి వందల చారిటీస్ ఉన్నాయి. తల్లిదండ్రులు, కొడుకులు, కూతుర్లు వదిలేసిన తల్లిదండ్రులను ఆదుకోవటానికి బోల్డ్ అనే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ట్రస్టులు ఉన్నాయి. కానీ అమాయకపు ప్రజలని ఓట్ల పేర్లతో మోసం చేసి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎన్నికల టైంలో, ఎన్నికలు అయిపోయాక జుట్టు పట్టుకొని వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు వినబడనంత ఎత్తుకెదిగిపోయిన నాయకుల జుట్టు పట్టుకొని కిందికి దింపే నాయకులు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే నేను రాజకీయంలోకి రావాలనుకుంటున్నా. అనాథల్ని, ముసలాళ్ళని ఆదుకోవడానికి బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఈ పొగరు పట్టిన నాయకుల్ని, తప్పులు చేసి దోచుకొని దాచుకొని డబ్బుల్ని, ప్రజల్ని అర్ధాంతరంగా ప్రమాణాలు చేసి, వాగ్దానాలు చేసి, మాట తప్పే నాయకుల కాళ్ళు పట్టుకుని కిందికి లాగి కూర్చోబెట్టే నాయకులు కావాలి. సేవ చేసే వాళ్లకు ఎక్కువ ఆస్తులు ఉండవు, కేవలం తమ ప్రాణం మీద, తనకున్నటువంటి ఆస్తుల మీద మాత్రమే, తనకున్నటువంటి పంచేంద్ర మాత్రమే పనిచేస్తూ ఉంటారు సార్. కేవలం రాజకీయంలో వచ్చే వాళ్ళు తమ ఆస్తిని కూడబెట్టుకోవడానికో, లేదంటే ఉన్నటువంటి ఆస్తిని, కూడబెట్టుకున్నటువంటి ఆస్తిని తన పార్టీ ద్వారానో, తన పీపుల్స్ ద్వారానో, తనకున్నటువంటి ఫ్యాన్స్ ద్వారానో రక్షించుకోవడానికి మాత్రమే ఆ పార్టీకో, ఈ పార్టీకో, లేదంటే ఇంకొక మీ రూపంలో ఉన్నటువంటి కొత్త పార్టీకో తెరదెత్తుతానని చెప్పేసి బయట టాక్ ఉంది. బయట టాక్ కాదు, ఇది రియల్. దీన్ని ఏమంటారు మీరు? మీరు ఉన్నటువంటి క్రిస్టియన్కి బోధించి ఎన్నో ఆస్తులు సంపాదించుకొని మీరు కూడా పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందా? నేను ఒకటే చెప్తున్నా అండి, అభినయ్ దర్శన్ ఎలా అంటాడో నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి, నన్ను ప్రేమించే వాళ్ళకి తెలుసు. నాకు సొంతిల్లు కొనాలన్న ఆలోచన కూడా లేదు ఇప్పటి వరకు. సొంతిల్లు కొనాలి, భవిష్యత్తులో కొనాలన్న ఆలోచన కూడా లేదు. నాకున్న ఆలోచనల్లా ఒకటే, సచ్చే లోపల 1,00,000 మందికి మనం ఉపయోగపడాలి. ఇట్స్ మై డ్రీమ్, నా కళ, నా సంకల్పం అదే. ఇలాంటి నేను మిగిలిన రాజకీయ నాయకులలాగా ప్రజల్ని మోసం చేస్తాం, డబ్బులు దోచుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు. అది మీరు చూడాలంటే నన్ను ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి, ఒక 10 సంవత్సరాల తర్వాత చూడండి, అప్పుడు ఈ ప్రశ్న అడగండి. రాజకీయ నాయకులందరూ చేస్తున్న పని అదే. ప్రజల సొమ్ము. ఎమ్మెల్యేకి శాలరీ ఎంతండి? 2 వేసుకుందాం, 2 లక్షలు. 5 సంవత్సరాలకి అటు ఇటుగా సంవత్సరానికి 12 లక్షలు వేసుకుంటే 5 సంవత్సరాలకి ఎంత అవుద్ది? అటు ఇటుగా ఒక 60-70 కోటి రూపాయలు వేసుకోండి. కోటి రూపాయలు. కోటి రూపాయల్లో వాడి పర్సనల్ ఎక్స్పెన్సెస్, వాడి ఫ్యామిలీ పోషణకి కోటి రూపాయల్లో ఒక 40 లక్షల కదా సంవత్సరానికి. పిల్లల ఫీజులని, అవన్నీ ఇవన్నీ తినటానికి, తిరగటానికి, అన్నిటికీ కోటి రూపాయల్లో 40 లక్షలు తీసేయండి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేకి ఈ 5 సంవత్సరాల తర్వాత వాడి దగ్గర 60 లక్షలు ఉండాలి. 60 ఉండాలి. కానీ 5 సంవత్సరాలు తిరిగేసరికి ఎందుకు ఒక 200 కోట్లు వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది 500 కోట్లు? ఎక్కడి నుంచి సంపాదించారు 1000 కోట్లు? ఎవరి డబ్బు అది? ఎవరి డబ్బు అంటే
వీడి దగ్గర ఉన్న డబ్బు ప్రజలకు తీసి పెట్టడు, ప్రభుత్వం ప్రజలకు ఖర్చు పెట్టమని ఇస్తున్నటువంటి ఫండ్ ని కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్ కి ఇస్తున్నది. ఆ నియోజకవర్గానికి, ఆ డివిజన్ కి, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఇస్తున్న ప్రజాధనాన్ని గవర్నమెంట్ ఇస్తే దాన్ని కూడా 100 రూపాయల్లో 90 రూపాయలు వెనకేసుకుని 10 రూపాయలతో కల్తీ ఇసుక, కల్తీ సిమెంట్, కల్తీ రాళ్ళు తీసుకొని వచ్చి అటు ఇటుగా పనులు చేసి 2 రోజులు ముచ్చటగా ఫోటోలు తీసుకోవడానికి మాత్రం పని చేసేసి ప్రజల్ని మోసం చేసి 2 లక్షల జీతం వచ్చే ఎమ్మెల్యే 5 సంవత్సరాలకి 100 కోట్లు ఎలా సంపాదిస్తున్నారు? ఓకే, వాళ్ళని అడిగారు, చాలా మంది జర్నలిస్ట్ అడిగారు, మాకున్నటువంటి ఇది ఒకటే రెవెన్యూ కాదు, మాకున్నటువంటి బిజినెస్లు ఉంటాయి, లేదంటే మాకున్నటువంటి రియల్ ఎస్టేట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. మరి బిజినెస్ లు, రియల్ ఎస్టేట్లు ఎవరైనా చేయొచ్చు కదా సార్? ఎవరైనా చేయొచ్చు, దాని ఎలా తప్పుపడతారు? ఎవరైనా చేయొచ్చు. సపోజ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తీసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు ఎన్నికలు పుట్టింది ఎప్పుడు, రాజకీయం పుట్టింది ఎప్పుడు? ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఆ లెక్కన తీసుకుంటే ఈ నియోజకవర్గంలో ఈరోజు సమస్యలు అనేది మాక్సిమం 90% ఉండకూడదు, 10% సమస్యలు ఎప్పుడు ఉంటాయి. చిన్న చిన్నవి మైనర్ ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. ఈ రోజు జూబ్లీహిల్స్ కొండ మీద మిలమిలా మెరిసిపోతున్న బంగాళాలు, BMW కార్లు, సెలబ్రిటీలు, పాలిటీషియన్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లు, కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ స్కూల్స్. కొండ కింద పరిస్థితి ఏంటి? కొండ కింద పరిస్థితి ఏంటి? ఆక్రందనలు, కన్నీళ్లు, ఏడుపులు, రోడ్లు లేక, డ్రైనేజీలు సరిగ్గా లేక, విద్య సరిగ్గా లేక, వైద్యం అందక, ముసలోళ్ళు చచ్చిపోతుంటే వాటర్ ప్రాబ్లంతో అసలు సరిగ్గా వర్షం వస్తే బండిలో పోలేనటువంటి పరిస్థితులు, చీకటి కమ్ముకుంది కొండ కింద, కొండ మీదేమో విస్తారమైన వెలుగుంది. ఎవరు చూస్తున్నారు ఈ పరిస్థితి? ఎందుకు ఈ కొండ కింద పరిస్థితి మారటంలా? పరిస్థితి ఎందుకు మారటంలా? ఓకే, అదే విషయానికి మీరు రేజ్ చేశారు కదా, కొండ పైన వెలుగులు వస్తున్నాయి, కొండ కింద ఉన్నటువంటి ఇద్దరు కొండ కింద ఉన్నారు, కొండ పైన ఉన్నారు. వెలుగు వాళ్ళకేమో, చీకటి వీళ్ళకి కమ్ముకున్నది. నిజంగా మీరు వస్తే ఆ చీకటిని వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదంటే వెలుగు ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేస్తారా తమరు? వాళ్ళ దగ్గర ఉన్న వెలుగుని తీసి చీకటిని పారదోలే విధంగా వీళ్ళకి పంచుతా. ఓకే సార్, ఒకటి చెప్పండి, రానున్న బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అక్కడ వైఖరి ఎలా ఉంది సార్? ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పార్టీ అధిష్టానం ఉంది, తెలంగాణ కాంగ్రెస్ ఏపీలో ఎక్కడ ఉంది చెప్పండి. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మీరు తిరిగి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే, రేవంత్ రెడ్డి గారు ఉంటానా ఊడిపోతానని ఆయనకే డౌట్, తనకే ఒక డౌట్. ఓకే, ఈ రోజు ఇంకొక 15 రోజులు వెయిట్ చేస్తే రేపు నెల 14వ తారీఖుకి ఆయన భవిష్యత్తు డిసైడ్ అయిపోద్ది. ఓకే, మాక్సిమం డిసైడ్. ఎందుకంటే చాలా ప్రెస్టేజ్ ఇష్యూ ఇది. ఓకే, బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఎందుకు ప్రెస్టేజ్ ఇష్యూ అంటే, అక్కడ చనిపోయిన వ్యక్తి ఆయన క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రెస్టేజ్ ఇష్యూ అంటే, ఆయన రేవంత్ రెడ్డిగా సీఎంగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోలేకపోతే ప్రజలలో ఆయన మీద నమ్మకం పోయింది, ఇక రెడీగా ఉండు నాయన దింపేస్తాం అని ఒక ఇండికేషన్ ఇచ్చారని అర్థం కాంగ్రెస్ కి. ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే ఇక మీరు బ్యాగ్ సర్దుకున్నానా, ఇంకా వచ్చే ఎన్నికల్లో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మీకు సీట్లు ఉండవు, మీకు ఓట్లు ఉండవు అని వాళ్ళకి ఇండికేషన్. సో ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మాక్సిమం రేవంత్ రెడ్డి గారు బ్యాగ్ సర్దేసుకోవడం మంచిది ఈ బై ఎలక్షన్స్ తో. ఖచ్చితంగా. బీజేపీ ఎలా ఉంది సార్? బీజేపీ వైఖరి ఎలా ఉంది? బీజేపీ కోసం అసలు మాట్లాడడం టైం వేస్ట్. ఓకే, ఎందుకంటే దేశాన్ని చిన్నాభిన్నం చేసి, ముక్కలు చేసి, యువతకి మత్తు మంది ఎక్కించి, మతం పిచ్చెక్కించి, ప్రజల్ని మత పిచ్చితో నింపి, మతతత్వ పార్టీగా పేరు తెచ్చుకున్న బీజేపీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు భారతదేశంలో హిందూయిజం వద్దంటారా? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? హిందూయిజాన్ని. ఒక్క భారతదేశంలోనే క్రిస్టియన్, హిందూ, ముస్లిం భాయి భాయి అని చెప్పుకునేటువంటి సంస్కృతి, ఆ ట్రెడిషన్ ఒక్క ఈ దేశంలో మాత్రమే ఉంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలుసా? ఇప్పుడు ఇది హిందూ దేశంగా మేము మార్చాలి అంటే ముస్లిం ఎవడు? పాకిస్తాన్కి వెళ్ళిపోవాలా? అంటే క్రైస్తవులు ఏమైపోవాలి? అమెరికాకి వెళ్ళిపోవాలా? సరే, మా అందరిని కట్టగట్టి వాళ్ళని ఇంకో దేశానికి, క్రైస్తవులు ఇంకో దేశానికి మీరే ఏలుకోండి ఇక్కడ. అంతేకాని ఆర్ఎస్ఎస్ పేరిట, ఆర్ఎస్ఎస్ ని పెంచి పోషిస్తుంది ఎవరు?
బజరంగ్ దళ్ పెంచి పోషిస్తుంది ఎవరు? బీజేపీ. ఇది కేవలం మతతత్వపు పార్టీ. ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో అర్ధాంతరంగా జనాలు జుట్టు పట్టుకుని కిందికి దింపి కూర్చోబెడతారు. మీరేమో అలా అంటున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు, కేంద్ర స్థాయి మంత్రులు కూడా మన తెలంగాణ నుంచి 8 మందిని రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ గురించి మీరు మాట్లాడాలనుకుంటే బండి సంజయ్ కావచ్చు. సరే, ఫస్ట్ బండి సంజయ్ గురించి మాట్లాడండి. బండి సంజయ్ అయినా, ఎద్దుల బండి వీరప్ప అయినా, ఎవడైనా సరే ఒకటే చెప్తున్నా, మీకు ఇక్కడ ఫ్యూచర్ లేదు. ఎప్పుడైతే మీరు మతాన్ని పట్టుకున్నారో, ఒక మతం కోసం పోరాడుతున్నారో, ప్రజల సమస్యలు వందలు గుట్టలుగా ఉన్నాయి. విప్పితే సమస్యలు చదవటానికి 5 సంవత్సరాలు సరిపోదు. ప్రజా సమస్యలు అన్ని ఉంటే అవి వదిలేసి మతం పిచ్చి పట్టుకున్న నాయకులు బండి సంజయ్ అయితే ఏంటి, ఇంకొక సంజయ్ అయితే ఎవడైతేనేంటి, నిజంగా నాయకుడివైతే నువ్వు ప్రజల క్షేమం కోరుకునేవాడివైతే, స్కూళ్ళల్లో బళ్ళల్లో ఏం చెప్పాం మనం? we are all Indians, all Indians are my brothers and sisters, all Hindus అని చెప్పామా? all Christians అని చెప్పామా? all Muslims అని చెప్పామా? ఏమైపోయింది ఆ సంస్కృతి, ఆ సంస్కారం ఏమైపోయింది, ఆ మానవత్వం ఏమైపోయింది? మతాన్ని పట్టుకొని పీడించి, మతం కోసం పరిగెట్టి, మతం కోసం రక్తాలు చిందించాలనుకుంటున్న వీళ్ళు మానవత్వాన్ని మర్చిపోయారు ఈరోజు. మతతత్వపు పార్టీ ఏదైతే చెప్పగలమో కేవలం బీజేపీ. బండి సంజయ్ అయినా ఎవరైనా సరే ఆ మతతత్వపు పార్టీలో ఉంటే వీళ్ళకు కూడా భవిష్యత్తు ఉండదు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, తెలుగు అంతా ముస్లిమ్స్ ఉన్నారు సార్. కానీ వాళ్ళు ఇక్కడ కానీ అంటే అక్కడ నానాటి ముంబై రాష్ట్రాల్లో, ముంబై ప్రాంతాల్లో జరిగినటువంటి సినిమాల ఎక్కడ లేదు. ఇప్పుడు అంత జనరేషన్ మారిపోయింది. కేవలం తెలంగాణ, ఏపీలో ఉన్నటువంటి పని కట్టుకొని కొంతమంది పాస్టర్లు నీచమైనటువంటి మా మీద చేస్తున్నానని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అటువైపుగా వస్తే మీరు చేస్తున్న కూడా సేమే కదా. ప్రధాన ఆరోపణలకి సమాధానం మీరు కూడా చేస్తున్న సేమే కదా. క్రిస్టియానిటీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, స్కూల్ నుంచి తీసుకొని రావడము, చిన్న పిల్లల్ని మీరు చాక్లెట్ల పేరు మీద, లేదంటే డ్రెస్సుల పేరు మీద, చారిటీ పేరు మీద మీరు కూడా చేస్తుంది అదే కదా. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మిగిలిన రాష్ట్రాల్లో, సరే నార్త్ ఇండియా అనుకుందాం, మహారాష్ట్ర, బీహార్ అలాంటి చోట్ల తీసుకుందాం. క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బాగానే ఉన్నారు కదా అంటున్నారు కదా. అంటే బహుశా మీకు అందిండకపోవచ్చు వార్త. మేము ఎప్పుడు అవి న్యూస్ చూస్తూ ఉంటాం కాబట్టి వాటి మీద పోరాటం చేస్తున్నాం. నేను చెప్తున్నా, యాంటీ కన్వర్షన్ లా, ఇది విన్నారు? ఇది యాంటీ కన్వర్షన్ లా, మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఈరోజు భారతదేశంలో, ఈ ఇండియాలో 12 రాష్ట్రాల్లో అమలు చేశారు. అంటే ఇప్పుడు హైందవుడు యేసు ప్రభు దేవుడు అనడానికి లా, హిందూ అల్లా దేవుడు అనడానికి లేదు, హిందూ చర్చికి పోవడానికి లేదు, హిందూ మసీదుకి వెళ్ళటానికి లేదు, దర్గాకి వెళ్ళటానికి లేదు. వెళ్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్ 20 సంవత్సరాలు జైలు శిక్ష. ఒక పాస్టర్ చర్చిలో కానుకలు తీసుకుంటే 15 సంవత్సరాలు జైలు శిక్ష, బాప్తిజం ఇస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష. బయటికి వచ్చి సువార్త చెప్తే ఎవరికైనా మ్యాన్ టు మ్యాన్, 1 to 1 సువార్త చెప్తే లైఫ్ టైం యావజ్జీవ కారాగార శిక్ష. ఏ దేశం ఇది? పాకిస్తానా? బంగ్లాదేశా? ఎక్కడిది? ఏ దేశం ఇది? భారతదేశంలో మన ప్రధాన మంత్రి పెట్టినటువంటి చట్టాలు. ఏం చేశారు ఇక్కడ? ఇక్కడ 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 ఎలా బతకాలంటే ఇంకా ఇప్పుడు ఆ 12 రాష్ట్రాలలో క్రైస్తవులు కూడా హిందువులు అయిపోవాల్సిందే, లేదా చచ్చిపోతారు. ముస్లింలు హిందువులు అయిపోవాల్సిందే, లేదా చచ్చిపోతారు. ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛకు బైబిల్ పట్టుకుని లేదు రోడ్డు మీద. బట్ కేస్ ఈరోజు చచ్చినట్టుగా ఒక 10-20 సంవత్సరాలకంతా వీళ్ళు హిందువులుగా మారిపోవాలి. ఇది హిందూ దేశం అయిపోవాలి. ఈరోజు భారతదేశంలో 12 రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ బిల్ని ఆంధ్ర, తెలంగాణలో తీసుకొచ్చే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తారు. పోరాడుతున్నాము. కొంతమంది నాయకులు అడుగుతున్నారు, కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే అండి, ఈ భారతదేశంలో మేమే ఉండాలి. ఒకవేళ క్రైస్తవులు, ముస్లింలు ఉంటే వాళ్ళు కూడా మాలో కలిసిపోవాలి. అందరూ జై శ్రీరామ్ కొట్టాలి, అందరూ హిందువులు అయిపోవాలి. ఇది హిందూ దేశం, హిందుస్థాన్ అంటే హిందూ దేశం అయిపోవాలి. ఇక్కడ వేరే మతస్థులు ఉండడానికి లేదు. కరెక్టా? ఇది ఒక పార్టీ నాయకుడు ఇలా చేస్తాడా? మానవత్వము అంతరించిపోయింది, మానవత్వం అడుగారిపోయింది. మతం పిచ్చి, మతంతో కొట్టుకు చస్తున్నారు జనాలు.
అంటే మీకున్నటువంటి లా వాళ్ళ కూడా వర్తిస్తుందేమో కదా, అంటే మీరు మాత్రమే కేవలం మీరు చెప్పండి. ఇప్పుడు మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారు, మతం ని రెచ్చగొట్టేటువంటి అభినయ దర్శన్ ని మనం ఎలా అయితే రిజెక్ట్ చేశామో వాళ్ళని కూడా అలానే రిజెక్ట్ చేసేటువంటి సమయ సందర్భం మీరు రాబోతున్నారా? ప్రెషర్ ఒకటి, నేను మతం పేరుతో నేను ఎప్పుడు రిజెక్ట్ చేసింది అదే కదా ప్రధానమైనటువంటి కారణం. గవర్నమెంట్ ని మనల్ని మోసం చేశారు, ఇన్ని ఉన్నాయి లేదంటే అన్ని ఉన్నాయని చెప్పేసి జిఎస్టీ పేరు మీద కావచ్చు, ఐటీ రిటర్న్స్ కావచ్చు, సొంత ఇల్లు లేకపోవడము, కార్ లేకపోవడము, ఇవన్నీ కూడా అన్నిట్లో వస్తాయి. కానీ కేవలం మీ మీద మాత్రం కేవలం మతం పేరుతోటి, క్రిస్టియానిటీ పేరుతోటి మాత్రమే ఓట్లు కొల్లగొడతారని, ఓట్లు చీల్చి కాంగ్రెస్ ని ఎండగడతారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ పబ్లిక్ లో ఉంది. అది కూడా వాస్తవేనా? అంటే ఆ రోజు కూడా వాళ్ళకు కూడా వర్తించేటువంటి ప్రయత్నం ఉందా రానున్న రోజుల్లో? మీరు చెప్పినటువంటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం చాయ్ పైసలు, తీన్ మార్ మల్లన్న ఎవరి కోసం నిలబడ్డాడు? ఆయన బీసీ, అంటే ఒక వర్గం కోసమే కదా. ఇప్పుడు అభినయ దర్శన్ ఎవరు? క్రైస్తవుడు. ఫస్ట్ ప్రయారిటీ నేను నా క్రైస్తవులకు నాయకులు కావాలన్నటువంటి అంశంలో నుంచే పుట్టుకొచ్చాను నేను. అంటే ఇక్కడ క్రైస్తవులు అంతగానం లేరు కదన్న. ఎందుకు లేరు? ఇక్కడ పాపులారిటీ లేదు కదా. ఒక మీకు ఉన్నటువంటి పర్సెంట్ లో దాదాపు 12 to 13% ఉన్నారు అనుకో. చెప్తాను, 12-13% లో మీరు ఎంపీలుగా అయ్యి, ఎమ్మెల్యేలుగా అయ్యి, ఎమ్మెల్సీలుగా అయ్యి రాజ్యం వేలబోతున్నారా? ఒకటి అంటే అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ క్యాల్కులేషన్స్, అఫీషియల్ క్యాల్కులేషన్స్ ఏంటంటే ఎవడి క్యాస్ట్ సర్టిఫికెట్ లో బీసీసీ క్రిస్టియన్ గా ఉంటుందో వాడే క్రైస్తవుడు గవర్నమెంట్ దృష్టిలో. నేనేమంటానంటే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అంట. చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అంటే ఎవరంటే ఎస్సీ వాడు చర్చికి వెళ్తాడు, బీసీ వాడు వెళ్తాడు, ఎస్టీ వాడు వెళ్తాడు, ఓసీ వెళ్తాడు, బీసీ వెళ్తాడు, రెడ్డి వెళ్తాడు, కాపు వెళ్తాడు, కమ్మ వెళ్తాడు, వెలమల అందరూ చర్చిలకు వెళ్లే క్రైస్తవులు ఉన్నారు. ఈ క్యాల్కులేషన్ అన్అఫీషియల్ గా ఈ క్యాల్కులేషన్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం, తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 40% క్రైస్తవులు ఉన్నాయి. కానీ వాళ్ళు మార్చుకోవడానికి రెడీగా లేరు కదా. నాకున్నటువంటి ఫ్రెండ్స్ లో, మాకున్నటువంటి ఫ్యామిలీస్ లో చాలా మంది బాప్టిజం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దో దే ఆర్ నాట్ రెడీ టు కన్వర్ట్ దేర్ సర్టిఫికెట్స్ ఇంటూ యాజ్ బీసీసీ ఆర్ ఏదో ఇంకొక రిజర్వేషన్ రానని కారణం. అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు. మాకు అటు వెళ్తే మాకు రిజర్వేషన్ ఎక్కడ కోల్పోతామో, లేదంటే మా క్రిమినల్ ఎక్కడ మా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆఫీస్ వరకు మాకు ఇక్కడ రాకపోదో అని చెప్పేసి వాళ్ళు రెడీగా లేరు. మిమ్మల్ని మీరెందుకు దాని పోరాటం? నేను ఒకటి చెప్తాను. ఎస్సీసీ అంటే ఎస్సీ మాల, హిందూ మాల అని ఉన్నాడు, క్రిస్టియన్, చర్చికి వెళ్తున్నాడు. మీరు అన్నట్టుగా ఎందుకు మార్చుకోవట్లేదు బీసీసీ క్రిస్టియన్ గా అంటున్నారు కదా. మీకు తెలుసా ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరిగి సార్ నాది ఎస్సీ బీసీసీగా మార్చండి అని తిరిగి అలిసిపోయి మాకు ఫోన్లు చేసి అన్న మేము బీసీసీకి మార్చుకుందాం అనుకుంటుంటే క్రిస్టియన్గా మార్చుకుందాం అనుకుంటే మార్చట్లేదన్న 100 లెక్కలు అడుగుతున్నారు అని చెప్పిన వాళ్ళు 100 మంది ఉన్నారు మాకు. ఇప్పుడు సార్ మీరు చెప్పేది కరెక్టే సార్, కానీ రిజర్వేషన్ పోతుందని చెప్పేసి ఎంతో మంది కేవలం చర్చిల పేరు మీదట, లేదంటే ఎక్కడ మీటింగ్ల పేరు మీదట, లేదంటే మీలాంటి ప్రముఖుల పాస్టర్ శుభ అంటే ఆ మాటలు వినడానికి వస్తున్నారు తప్ప రిజర్వేషన్ ఎక్కడ కూడా సర్టిఫికేట్ ఆన్ పేపర్ మార్చుకోవడానికి లేదు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా ఒక పార్టీ 10 ఎమ్మెల్యేలు ఇక్కడ, 10 ఎమ్మెల్యేలు ఏపీలో, ఆ నమ్మకం ఏంటా అని అడుగుతున్నాను. నేను ఒకటి అడుగుతున్నాను. నేను సింపుల్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. ఓకే, ఇప్పుడు దేవుడు అనేది మతానికి సంబంధించిందా, కులానికి సంబంధించిందా? అది ఒక్కటి చెప్పండి. మనిషికి సంబంధించిందా కదా. దేవుడు అనేది ఒక అభిప్రాయం, ఒక మతానికి సంబంధించింది, అంటే రిలీజియన్. మీరు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి? ఎస్సీసీ, బీసీసీ, అది కులమా మతం? అది కులం కదా. మతం మార్చుకుంటే కులం మార్చుకోవాలన్న సంస్కృతి ఎవడు తీసుకొచ్చాడు? కరెక్టే కదా. ఇప్పుడు మతం మారితే కులం మారాలని రూల్ ఏంటండి? రిజర్వేషన్ రావద్దు కదా. భారత రాజ్యాంగంలో ఉంది, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది, భారత రాజ్యాంగంలో ఫ్రీడమ్. నేను ఒకటి చెప్తా, మనకు ప్రతి పౌరుడికి, ప్రతి భారత పౌరుడికి భారత రాజ్యాంగం ప్రకారంగా ఏ దేవుణ్ణైనా నమ్మేటువంటి స్వేచ్ఛ ఉంది. ఏ దేవుణ్ణైనా నా దేవుడిగా స్వీకరించే హక్కు ఉంది. ఈ రోజు నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, రేపు ఇంకో దేవుని నమ్ముకునే హక్కు నాకుంది. నాకు ఎవడు అనుమతి ఇవ్వాల్సిన పని లేదు, ఎవడు పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదు, ఏ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, నేను క్యాస్ట్ మార్చుకోవాల్సిన పని లేదు. నా క్యాస్టే. నేను దేవుణ్ణి మారుస్తున్నా తప్ప కులాన్ని మార్చుకోవట్లేదు కదా. నేను చెప్పాను నా కులాన్ని మార్చుకుంటానని. భారతదేశం ఒక దేశం తప్ప మిగతా దేశాలు మనకంటే తక్కువ ఫ్రీడమ్ వచ్చినటువంటి, మనకంటే లోపల ఫ్రీడమ్ వచ్చినటువంటి దేశాలలో తమ రాజ్యాంగాన్ని మార్చుకున్నప్పుడే కొన్ని
డెవలప్మెంట్ జరిగాయి, కొన్ని క్యాస్ట్ కావచ్చు లేదంటే ఇంకేదన్నా కావచ్చు డెవలప్మెంట్ జరిగాయి. కానీ మీరు మాత్రం కేవలం బీజేపీని బూచిగా చూపించి, వాళ్ళు మాత్రమే క్రిస్టియన్ మైనారిటీని ఒక బూచిగా చూపించి ఇంకెన్ని రోజులు ఈ యొక్క రాజకీయాలు కావచ్చు, ఈ యొక్క రాజకీయాలు పబ్బాలు గడుపుతున్నారంటే ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ మీరు వద్దన్నారు. అంటే ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ వద్దంటారా? కావాలంటారు. ఎవరికి? ప్రజలు కావాలంటారు. మరి ఫ్రీ బస్ వద్దన్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ ఎందుకు? నేను ఒకటి చెప్తాను, ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఓకే. మన ఇప్పుడు ఇక్కడ చూసి నక్క చూసి పులి చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా తెలంగాణ చూసి ఆంధ్ర వాత పెట్టుకుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, మంచి నిర్ణయం అని చెప్తాను. నిర్ణయం కాదు, విదిన్ డిస్ట్రిక్ట్ కాదు, మా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ట్రావెల్ చేస్తున్నారు, విదిన్ స్టేట్. కడప నుంచి విశాఖపట్నం వెళ్ళొచ్చు ఫ్రీ బస్ లో. నేను ఒకటి చెప్తున్నా, ఈ ఫ్రీ బస్ లో మా వాళ్ళు ట్రావెల్ చేశారు, అంటే మాకు తెలిసిన వాళ్ళు, దూరం వాళ్ళు మా ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటో తెలుసా? ఈ ఫ్రీ బస్ పెట్టినోడు నాశనం అయిపోవాలన్నారు వాళ్ళు. ఏమమ్మా ఫ్రీ బస్ పెడితే నీకు పైసలు మిగిలినాయి కదంటే, ఏం పైసలు పోతే 400 రూపాయల టికెట్ కి జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు బస్సుల్లో, ఎక్కడ ఆ ఊపిరాడు చచ్చిపోతాను భయం వేసింది అన్నారు. ఎందుకు ఫ్రీ బస్సు? అసలు ఫ్రీ ఎందుకు సార్? అసలు ఫ్రీ ఎందుకు పెట్టాలి ప్రజలకి? అంటే ప్రజలు సోమరులు చేస్తున్నారా? ప్రజల్ని బద్దకస్తులు చేస్తున్నారా? అంటే ఫ్రీకి ఇస్తే ప్రజల వీక్నెస్ తో, మిడిల్ క్లాస్ ప్రజలతో, మధ్యతరగతి ప్రజలతో ఆటలాడుకుంటున్నారు ప్రభుత్వం. నాయకులు, రాజకీయ నాయకులు మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ తెలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఒక కోటీశ్వరుడు బస్సులో ట్రావెల్ చేస్తే కోటీశ్వరుడు భారీ బస్సులో ఎక్కుతుందా ఫ్రీ బస్ అని? ఒక నెలకు 2 లక్షలు సంపాదించే వాడి భారీ బస్సు ఎక్కుద్దా ఫ్రీ బస్ అని? ఎవరు? బిలో మిడిల్ క్లాస్ వీళ్ళ టార్గెట్. వీళ్ళ ఓట్లతోనే గెలుస్తారు, వీళ్ళతోనే ఆడుకుంటారు, వీళ్ళతోనే మరలా గెలుస్తారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగం నిరుపయోగం అంట నేను. అంతెందుకు, ఇక్కడ ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఆటో వాళ్ళ భార్యలు ఏడ్చారు, మాకు ఆటో కిరాయిలు పట్టడం లేదు, తినడానికి తిండి లేదు, మా పిల్లలకి ఫీజులు లేవు, తిండి తినడానికి కుదరటం లేదని. ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు? అసలు ప్రజలకి ఫ్రీ అనేది రద్దు చేయండి ఫస్ట్. వాళ్ళకి ఉపాధి కల్పించండి, వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ కల్పించండి. అంతే తప్ప అది ఫ్రీ ఇది ఫ్రీ, మీ తాత సొమ్మ ఫ్రీగా ఇవ్వటానికి? ప్రజాస్వామ్యే కదా. నేనేమంటానంటే ఎంప్లాయ్మెంట్ కల్పించు, ఆడవాళ్ళ మీద నీ గౌరవం ఉంటే వాళ్ళకు ఉపాధిని కల్పించు. నెలకు ఒక 5,000 10,000 సంపాదించుకునే అవకాశం ఇవ్వు తప్ప ఫ్రీ బస్సులు ఎందుకు పెడుతున్నావు? కొట్టుకొని చావడానిక? ఇది తప్పు అంటున్నా నేను. మీ పార్టీ, మీరు కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు కదా, ఆ పార్టీలో కూడా ఈ ఫ్రీ బీస్ కావచ్చు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉండబోతుందా? లేదంటే పేద మధ్య తరగతాన్ని కావచ్చు, లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళను ఆకర్షించేటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసేది కానీ, ఇంట్రడ్యూస్ చేసేది కానీ మీ డిక్షనరీలో లేదంటారా? యాజ్ ఏ క్రిస్టియన్ పార్టీ ఒకటే చెప్తున్నాను సార్, పేదరిక నిర్మూలన పేరుతో చాలా మంది నాయకులు ధనవంతులయ్యారు. సేమ్ కాన్సెప్ట్ నేను వస్తున్నా. పేదరిక నిర్మూలన అంటే పేదరికంలో ఉన్నవాడికి ఫ్రీగా ఇవ్వటం కాదు, పేదరికంలో ఉన్నవాడు ధనవంతుడు అవడానికి అవకాశం కల్పిస్తా. నేను చేసేది అదే. పేదవాడు ధనవంతుడు అవ్వాలంటే అవకాశం, దారి చూపిస్తా. నేను అది చేస్తా. నా పార్టీ, నా నాయకత్వంలో, నా పాలనలో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి గొప్ప వాళ్ళయ్యే దారిని చూపిస్తాను. అంతే తప్ప ఫ్రీ ఆటో, ఫ్రీ సైకిల్, ఫ్రీ స్కూల్, ఫ్రీ బస్, ఫ్రీ భోజనం నేను పెట్ట. మార్గం చూపిస్తా. వే, ఐ విల్ షో ద వే. ఈ రూట్ లో వెళ్తే గొప్పోడు అవుతా ఉంటా, పోతే పోతాడు లేదా సంకరానికి పోతాడు, అంతే తప్ప నో ఫ్రీ. సార్, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా క్రిస్టియన్ సంబంధించినటువంటి ఫ్రీ స్కూల్స్ అంటే కాన్వెంట్ స్కూల్స్ ఉంటాయి. బయట వాళ్ళతో పోల్చుకుంటే దాదాపు 50 రెట్లు ఫీజు తక్కువ ఉంటాయి. కాన్వెంట్ స్కూల్స్ కావచ్చు, బాపిస్ట్ కావచ్చు, లేదంటే సెయింట్ చర్చెస్, అన్ని హాస్పిటల్స్ కూడా ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి మా వరంగల్లో. చాలా మంది రానున్న రోజుల్లో కేవలం వైద్యం మీద కావచ్చు, విద్య మీద కావచ్చు, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమస్యలు, జీవన విధానం కూడా ఒకటి అనుకోవచ్చు. ఎందుకంటే తక్కువ ఫీజులో చదివితే, తక్కువ స్కూల్లో చదివితే నీకు ఎక్కడ చదువు రాదు, లేదంటే ఉన్న దోస్తుల దగ్గర నువ్వు ఎక్కడ తక్కువైపోతావు అని చెప్పేసి. కానీ మీరు మాత్రం విద్య, వైద్యం మీద రానున్న పార్టీ మీ యొక్క ఆలోచన ఎలా ఉండబోతుంది? ఒకటే, కార్పొరేట్ స్కూల్ అని పీకి పడేయాలి ఫస్ట్. ఎందుకంటే మరి ఇప్పుడు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మా ఇళ్లలో పిల్లలు ఉన్నారు. పుస్తకాల ఫీజులు 20,000 30,000 విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. మేము చదువుకునే రోజుల్లో 10th క్లాస్ లో ఉన్నప్పుడు నేను నెలకు 500 రూపాయల ఫీజు నాకు
సంవత్సరం అంతటికి 6,000 రూపాయలతో నా 10వ తరగతి అయిపోయింది. అవును. ఈ రోజు మా పిల్లలు 5వ తరగతి 6వ తరగతి చదవాలంటే 1,50,000 రూపాయల ఫీజు. అంటే ఎంబీబీఎస్ చేసేది ఎందుకు? మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ ని కత్తరించి లేపేసి గవర్నమెంట్ స్కూల్స్ ని తీసుకురండి. ప్రతి డివిజన్ కి ఒక గవర్నమెంట్ స్కూల్ పెట్టండి. మంచి టీచర్స్ ని అపాయింట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ రోజు మీరు అన్నట్టుగా నా ఫ్రెండ్ కార్పొరేట్ స్కూల్లో చదువుతాడు, నా ఇంటి పక్కన ఉంటాడు. నేను డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తా, నాకు చిన్నతనం అనిపిస్తుంది. కార్పొరేట్ స్కూల్ లేపేస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఏమైతాయంటే ఎడ్యుకేషన్ హై డెవలప్మెంట్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ అందిస్తే, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే ఇక్కడ పేదోడు ధనికుడు ఆడపిల్లడు కలెక్టర్ పిల్లడు ఏముండదు. అందరూ యూనిఫామ్ తో ఒకటే కలర్ యూనిఫామ్ తో వెళ్తారు. అక్కడ భేదాలు ఏమి ఉండవు, వాడు ఉన్నోడు లేనోడు, అందరు చదువుకుంటారు. జ్ఞానవంతుడు కష్టపడేవాడు గొప్పోడవుతాడు, చదువు మీద ఆసక్తి లేనివాడు పేదవాడిగా మిగిలిపోతాడు. గవర్నమెంట్ స్కూల్స్ తీసుకురండి. ప్రతి డివిజన్ లో ప్రతి బూత్ లో వీలైతే చిన్న చిన్న స్కూల్స్ లో కూడా తీసుకురండి. అంతే తప్ప కార్పొరేట్ స్కూల్స్ ని రద్దు చేయండి అంట నేనైతే. సార్ ఫైనల్ గా చెప్పండి, ఇది ఒక పర్సనల్ క్వశ్చన్. చాలా మంది మీ మీద ఆరోపణలు, ఇంట గెలిచి బయట రచ్చ గెలివని అంటున్నారు. తన వైవాహిక జీవితం మీద తనకున్నటువంటి నమ్మకమే లేదు, ఎంతో మందిని బోధించేటువంటి వాడు ఒక సన్నాసి అని చెప్పేసి చాలా మంది కామెంట్లు లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సోషల్ మీడియాలో మీ మీద వీడియోస్, దీని గురించి చెప్పేసి ముగించేద్దాం. నేను ఒకటి చెప్తున్నా సింపుల్ గా, ఐఎమ్ నాట్ గాడ్. అభినయ్ దర్శన్ దేవుడు కాదు. అభినయ్ దర్శన్ ఏంజెల్ కూడా కాదు, దేవదూత కూడా కాదు. అందరిని మెప్పించడం. అభినయ్ దర్శన్ మనిషి. 100 మంది నన్ను చూస్తే 100లో 40 మందికి నేను నచ్చితే నేను గెలిచినట్టే. 60 మందికి అభినయ్ దర్శన్ క్యారెక్టరు, అభినయ్ దర్శన్ మాటలు, అభినయ్ దర్శన్ ఫ్యామిలీ, అభినయ్ దర్శన్ ఇంట గెలిచలేదు రచ్చం గెలుస్తాననే వాడికి అభినయ్ దర్శన్ ఇంట గెలిచినా కూడా నచ్చడు. అప్పుడు ఇంకోటి లొసుగు తీస్తాడు. కోట్ ఎందుకు వేసుకున్నాడు అంటాడు ఒకడు, వాచ్ ఎందుకు పెట్టుకున్నాడు అంటాడు, పాస్టర్ ఇట్లా ఉంటాడు అంటాడు ఒకడు, అసలు వీడికి రాజకీయం ఏమొచ్చు అంటాడు ఒకడు, అనుభవం ఏముంది అంటాడు ఒకడు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా వేలెత్తి చూపించడానికి ఒక పాయింట్ కావాలి. ఈ రోజు ఆ పాయింట్ నా ఫ్యామిలీ అయింది. వీఆర్ ఆల్ హ్యాపీ. నా ఫ్యామిలీ ఎప్పుడు 6 సంవత్సరాలు జరిగిపోయినటువంటి సందర్భాన్ని, ఇష్యూని ప్రజలు ఏం చేస్తారు, మరలా ఈ యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రజలకి ఇప్పుడు జరిగిందన్నట్టు చూపిస్తున్నారు. 6 సంవత్సరాలు జరిగిపోయిన సందర్భం. ఈ రోజు మా ఫ్యామిలీస్ అందరూ ఆడపిల్లలు, మా పిల్లలు, నా కుటుంబము, నా బంధువులు అందరూ హ్యాపీగా ఉంటే ఇప్పుడు ఆ విషయాలను లేవనెత్తితే వాళ్ళు హర్ట్ అవరా, వాళ్ళు బాధపడరా, మరలా అవన్నీ జ్ఞాపకం రావా? ఎందుకు అలా చేయాలంటున్నా? అలా చేయటం తప్పు. నేను ఆల్రెడీ ఇంట గెలిచా, నేనేంటో నా ఇంట్లో అందరికీ తెలుసు. నా వ్యక్తిత్వం ఏంటో, నా మనసు ఏంటో, ప్రజల పట్ల సేవా భావం ఏంటో, నా భావజాలం ఏంటో నా ఇంట్లో అందరికీ తెలుసు. కాబట్టి నేను ఎవరికి సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే ఒక సమాధానం చెప్పడానికే మిగిలిపోతా తప్ప ప్రజలకు సేవ చేసేటానికి నాకు అవకాశం ఉండదు. అడిగే వాళ్ళని అడగని, ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించని, నన్ను తిట్టుకునే వాళ్ళు హ్యాపీగా తిట్టుకోండి, నన్ను అభిమానించే వాళ్ళు నాకు ఉన్నారు చాలు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పినటువంటి నాకు చాలా బాగా గుర్తు. కొత్తగా పార్టీ పెట్టినటువంటి అంటే ఏ నాయకులైనా సరే పొత్తుతో కావచ్చు, లేదంటే భుజబలం పక్కన ఎవరైనా లేకపోతే రెండు టైమ్స్ ఎన్నో సార్లు ఓడిపోవడము, ఒక డిపాజిట్ కూడా రాకపోవడం చూసాం. కానీ తిరిగి చూస్తే కట్ చేస్తే కూటమి ప్రభుత్వంలో హయాంలో డిప్యూటీ సీఎం మీరు కూడా కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి మీరు ఎవరితో జట్టగట్టబోతున్నారు? మీకున్నటువంటి తోడు ఎవరు? నేను ఒకటే చెప్తాను. నేను సింగిల్గానే వెళ్తా. ఇప్పుడు మొన్న ఎవరో అడిగారు నన్ను ఒకరు, ఇప్పుడు మీరు రద్దు చేసుకున్నారు కదా, మీది నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది కదా, మరి క్రైస్తవులు అంటే మిమ్మల్ని అభిమానించే వర్గపు ప్రజల్ని ఎవరు కోటేయమంటారు అన్నారు. నేనేమన్నానంటే ఆ బ్యాలెట్ ఉంటుంది కదండి, ఈవీఎం మిషన్ ఉంటుంది కదా, అలా కిందికి వచ్చేస్తే కింద ఒకటి ఉంటుంది, నోటా అని ఒకటి ఉంటుంది. చాలా మందికి తెలియదు ఆ నోట ఒకటి ఉంటుంది. నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత 2 సార్లు ఓటు వేసిన. నేను ఏ పార్టీకి వేసానని చాలా మంది అడిగి నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు నోటాకి వేసాను ప్రతిసారి. నేను 2 సార్లు వేస్తే 2 సార్లు నోటాకి వేసా. అంటే మీ కమ్యూనిటీ లేదనా, లేదంటే నచ్చిన నాయకులు లేరనా? దొంగ నాయకులు ఉన్నారని, ఈ దొంగల్ని నమ్మను అని, మంచి నాయకుడు కావాలి అని. ఇప్పుడు నేను అదే చెప్తా ప్రజలకి. నేను ఎవరితో చెయ్యగలపను, ఎవరితో పొత్తు పెట్టుకోను, నేను గెలవాలి అని ఆలోచించను. నా ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది అని ఆలోచిస్తా. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ అలయన్స్ విత్ ఎనీ పార్టీ. ఈవెన్ దో పార్టీ స్థాపించిన తర్వాత కూడా
పార్టీ స్థాపించిన తర్వాత కూడా నా ఆలోచన ఒంటరిగానే వెళ్ళాలి, ఇదే మాట మీద ఖచ్చితంగా. ఓకే, అంటే మీ కమ్యూనిటీ పరంగా వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు? క్రిస్టియన్ కమ్యూనిటీ పార్టీలు కావచ్చు, లేదంటే మీ హైప్ చూసిన తర్వాత ప్రజాశాంతి పార్టీ, శాంతి దూత, కేపాల్ వచ్చినా కూడా మీరు పట్టించుకోండి? కేపాలండి, ఓకే, ఏంటి కేపాల్ అంటే కేపాల్ కూడా కాదు. కేపాల్ గారు నా దగ్గరకు వచ్చి నన్ను కలుపుకుంటారేమో, అదే కదా, నువ్వు కలుస్తావని అనరు, నన్ను కలుపుకుంటావా అనాల్సిందే తప్ప. అదే అంటున్నా, అప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉండరా? ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాను. ఆయన ఒక క్రైస్తవుడు కాబట్టి ఆయన భావజాలం కూడా అదే కాబట్టి ఖచ్చితంగా కలుపుకుంటాను. అంటే భావజాలం మనుషులకు ఉంటాయి, క్రిస్టియానికి ఉంటుంది, కానీ పార్టీలకు ఎక్కడైనా పార్టీని నడిపించేది మనిషే కదా. అలయన్స్ ఉన్నప్పుడు తనకున్నటువంటి కొన్ని లాస్ ఉంటాయి, లేదంటే మీకున్నటువంటి లాస్ ఉంటాయి, రెండు లాస్ సింక్ అవుతాయి కదా. లాస్ సింక్ అవ్వకుండా నాన్ సింక్ ఉంటే ఎవడు ట్రావెల్ చేయలేడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. మీకున్నటువంటి ఆలోచన, జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఏదైతే పరిజ్ఞానం అంతా కూడా మా ఐటీవీతో పంచుకున్నారు. గతంలో వచ్చినటువంటి వీడియోస్ కావచ్చు, లేదంటే మీరు బోధించేటువంటి మతపరమైనటువంటి కొంతమంది తీసుకున్న దాంట్లో మానవతా దృక్పథంతో ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ మీరు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందో, క్రిస్టియానిటీని బోధించేవాడు ఈ యొక్క అని చెప్పేసి కొంతమంది, లేదంటే సెల్ ఫోన్ల గురించి, బైబిల్ గురించి, చెప్పుల గురించి, అవి చిన్న చిన్న వాటికి పట్టించుకొని చాలా మంది మీ మీద బ్యాడ్ కమెంట్స్తో పాటు అలా మీరు సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక మత బోధకులుగా, ఒక దైవ సేవులుగా, దైవజనులుగా కూడా మీరు పాపులర్ అయ్యారు. అదేవిధంగా మీరు రాణించాలనుకున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మీరు రాణించేటువంటి ప్రయత్నం చేసిన దేవుడు అనేవారు ఉన్నారని మీరు నమ్ముతారు కాబట్టి, ఎక్కడో ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా మంచి అవకాశం ఇస్తుందని చెప్పేసి ఈ బ్రేక్ పడిన తప్ప మీ రాజకీయానికి కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎటువంటి మాకు అడగడానికి ఎంతవరకు హక్కు ఉన్నా కూడా లోపల ఏలైతే చూపేటువంటి హక్కు అయితే ఎవరికి లేదని నేను నమ్ముతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఫ్రెండ్స్, నామినేషన్ కూడా రద్దు చేశారు. నాకున్నటువంటి పరపతి, నాకున్నటువంటి ఫాలోవర్స్ని చేపట్టి అందరినీ కూడా డిమోటివేట్ చేసేటువంటి వీడియోలతో ఎక్కడో దాదాపు 6-5 సంవత్సరాల తర్వాత నా యొక్క పర్సనల్ లైఫ్ వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసి ఆ సోషల్ మీడియా ఆయుధాన్ని వాడుకొని నన్ను డిమోటివేట్ చేస్తున్నాను, నన్ను డీఫ్రేమ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద నేను ఒకటే మాట చెప్తాను, మీ యొక్క ఆలోచనలు, మీకు ఒక అంటే బ్లెస్సింగ్స్ కావచ్చు, మీకు ఒక తిట్లు కావచ్చు, నా ఎప్పుడు కూడా నా వెనకాల పూలతోటో నా పిల్లలతోటే ఉంటాయి. కాబట్టి నేను మీ ముందుకు వచ్చేటువంటి రోజులు దగ్గరలో రాబోతున్నాయి. మరి యొక్క కొత్త పార్టీ, ఏదైతే సెంట్రల్ పార్టీ పేరుతో కూడా మీ త్వరలో మీ ముందుకు దాదాపు తెలంగాణలో 10 సీట్లు, ఏపీలో 10 సీట్లు కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానంటూ కూడా చెప్తున్నారు. రైట్, ఇది ఇవాల్టి అప్డేట్స్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.